హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. ఆగస్టు 9th నుంచి 15 వరకు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్. సో మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ నిజంగా బోర్డు మీద చేస్తున్నాము. చాలా ఎక్సలెంట్గా సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ చేస్తూ ఈసారి ఈ హాలిడేస్ 3-4 డేస్ ఉంది కాబట్టి ఇంటికి రావడం జరిగింది. సో ఇక్కడ మనం బోర్డు తీసుకురాలేం కాబట్టి ఈ ఒక్కసారి మనం యాప్లో క్లాస్ చేస్తున్నాం A to Z రికార్డులో. అయినప్పటికీ కంటెంట్ విషయంలో ఏది మిస్ కాదు. సో మీకు బోర్డు మీద తీసుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఇక్కడ మీకు కంటెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా వివరించడం జరుగుతుంది. సో బోర్డు ఉన్నా లేకపోయినా విశ్లేషణ విషయంలో ఎటువంటి తేడా ఉండదు. ఇంకోటి, మనకు ఈ హనీ జేఎస్ అకాడమీలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక 30% ఆఫర్ మనం గత వారం రోజులుగా కంటిన్యూ చేస్తున్నాం. సో అది ఈరోజు ముగుస్తుంది. ఇంకెవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే తీసుకోండి. గ్రూప్ 2 వరకు వ్యాలిడిటీ వస్తుంది. ఇట్ ఈస్ లాస్ట్ కాల్ ఫర్ ఆఫర్. మళ్ళీ ఆఫర్ ఉండదు. నేను జూన్లో పెట్టాను ఆఫర్. అంతకుముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఆఫర్ ఉంది. సో ఆఫర్ ఉన్నప్పుడు తీసుకోకుండా ఆఫర్ అయిపోయిన నెక్స్ట్ డే చాలామంది అడుగుతారు. సో మీకు గ్రూప్ 2 వరకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నా ఇబ్బంది లేదు. మీకు వ్యాలిడిటీ అయిపోతే నాకు మెసేజ్ చేయండి, నేను దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. మీకు పర్సనల్ ప్రైవేట్ కోడ్ని క్రియేట్ చేసి కూపన్ కోడ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఐ డోంట్ నో, బట్ ఆఫర్ మాత్రం పొడిగించే పని నా చేతుల్లో ఉంది కాబట్టి నేను పొడిగించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీ ఎగ్జామ్ ఎంతవరకు ఉంటే అంతవరకు పొడిగిస్తాం. గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయిపోయింది. సో మీరు ఫైనల్కి వచ్చేంత వరకు కూడా మీకు ఆ కోర్సు యొక్క యాక్సెస్ ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అనుమానం కూడా వద్దు. నేను కనుక ఆఫర్ పొడిగించకుంటే మీరు ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద టీవీలో యాడ్ ఇవ్వండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇది ఒక విషయం అండి, గమనించండి. మీకు తక్కువ ప్రైస్లోనే క్వాలిటీ క్లాసెస్ అయితే వస్తాయి. డోర్ది. సో ఇది విషయం అండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లాసెస్ ఉంటాయి, తర్వాత నోట్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఉంటుంది. మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. నోట్స్ కూడా మీకు చాప్టర్ వైజే అందుబాటులో ఉంటుంది. క్లాసెస్ కూడా మీకు చాప్టర్ వైజ్ అందుబాటులో ఉంటాయి. మీ సిలబస్ని పూర్తిగా, సిలబస్లో లేకపోయినా కొన్ని అంశాలు ఇతర జిఎస్ పరీక్షల దృష్ట్యా కవర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే ఆగస్టు 9th వెరీ ఫేమస్ వరల్డ్ ట్రైబల్ డే అని చెప్పేసి పిలుస్తాం. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది, మీకు సొసైటీ పాఠంలో కూడా వస్తుంది. ఆగస్టు 9th అని చెప్పేసి జరుపుకుంటాం. థీమ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇండిజినియస్ పీపుల్స్ అంటే స్వదేశీ వ్యక్తులు అని చెప్పేసి, లేదా మూల వ్యక్తులు అని చెప్పేసి అర్థం వస్తుంది. దేశీయ వాసులు అని చెప్పేసి వస్తుంది. సో మీకు ఈ ప్రపంచంలో ఫస్ట్ ఆదివాసులు వాళ్ళే కాబట్టి ఈజీగా మీరు థీమ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెండింగ్ రైట్స్ షేపింగ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వాళ్ళ యొక్క రైట్స్ కోసము ఎలా రక్షించుకోవాలి, తమ యొక్క భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇది క్లియర్ అండి. ట్రైబల్స్ మీకు ఆదివాసులు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఆగస్టు 12th చూస్తే మీకు ఇంటర్నేషనల్ యూత్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ యూత్ డే అని చెప్పేసి థీమ్ ఏంటి? లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్టీజీ గోల్స్ కోసము యూత్ యొక్క యాక్షన్స్ని ఈ థీమ్ హైలైట్ చేస్తుంది. నాట్ మచ్ ఇంపార్టెంట్, స్కిప్ చేయవచ్చు గ్రూప్ 2 వాళ్ళు. ఆగస్టు 15 వెరీ ఫేమస్ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. 17/9 మనకి ఇది 1947 ఆగస్టు 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి సో ఎర్రకోట మీద మనము జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరుగుతుంది. ఆవిష్కరణ కాకుండా మనం ఎగురవేస్తాం, కింద నుంచి మీదికి లాగి ఎగురవేస్తాం. మీకు రిపబ్లిక్ డే అప్పుడు జస్ట్ పైన కట్టి ఉంటే దాన్ని విప్పేస్తే అయిపోతుంది. అయితే ఇక్కడ మీకు ఏది ఎగ్జామ్ దృష్టి అంటే మీకు థీమ్ ఈసారి అయితే ఇప్పటికీ నేను క్లాస్ చేసేది ఇన్ఫ్యాక్ట్ మీకు గురువారం ఆగస్టు 14th నైట్ ఇస్తున్నా. మేబీ ఇప్పటికల్లా మీకు థీమ్ అయితే ఇవ్వలేదు. మరి థీమ్ ఏమైనా ఉంటే మనం ఆగస్టు 16 కరెంట్ అఫైర్స్ ఉంటుంది, నెక్స్ట్ మ్యాగజైన్లో డిస్కస్ చేద్దాం. అయితే పిఎం మోడీ ప్రసంగం చూస్తే 103 నిమిషాలు అట. ఇది ఒక రికార్డు. మీకు 103 నిమిషాలు ఇంతవరకు ఏ ప్రధానమంత్రి ప్రసంగించలేదు. అంటే సుమారుగా గంటన్నర కంటే మీకు ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది 12th ఇండిపెండెన్స్ ఎవరికి? పిఎం మోడీకి. సో ఇది
ఇందిరాగాంధీ రికార్డ్స్ని బ్రేక్ చేసిండు. నెహ్రూ తర్వాత 2వ స్థానం అని చెప్పేసి నెహ్రూ 17 సార్లు ప్రసంగిస్తాడు. సో మోస్ట్లీ పిఎం మోడీకి అవకాశము ఉండకపోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ పిఎం వస్తే కనుక కంపల్సరీ అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ వయసు దృష్ట్యా మనం చెప్పలేం కదా. ఇవి 3 డేస్లలో ఆగస్టు 9th ట్రైబల్ డే, వెరీ ఫేమస్, ఈజీ థీమ్ అండి. ఇండిజినస్ పీపుల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజీగా గుర్తుంటుంది. వాళ్ళు వాళ్ళ యొక్క రైట్స్ని డిఫెండ్ చేసుకోవాలి, ఫ్యూచర్ని షేపింగ్ చేసుకోవాలి. అట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్ థీమ్స్తోని. ఇప్పుడు పాలిటీ అండి. ఎస్, మనం బోర్డు మీద ఇంకా బెటర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం. బట్ అయినప్పటికీ మనకు కంటెంట్ అనేది సాటర్డే రావాలి అంటే నేను మళ్ళీ బోర్డు దగ్గరికి సండే సాయంత్రం వస్తాను. సో ఇన్ఫ్యాక్ట్ చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ క్లాస్ పోస్ట్ పోన్ అవుతుంది. కాబట్టి శనివారం క్లాస్ అప్లోడ్ చేయాలి కాబట్టి నేను కంపల్సరీ దీని మీద చేస్తున్నా. ఈ ఒకసారి మన్నించండి. బట్ కంటెంట్ విషయంలో మీకు డోకా అయితే ఉండదు. సో ఎక్సలెంట్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది యథావిధిగా. మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ మీకు వార్తల్లో వచ్చింది. సో మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ జనరల్లీ పాలిటీ పుస్తకాల్లో అంతా ఉండదు. బట్ ఇక్కడ ఇది కరెంట్ ఇష్యూ కారణంగా వెరీ ఫేమస్ అయిపోయింది. 2025 అప్డేట్స్, 1 year అప్డేట్స్ మనము చేయబోతున్నాం డిసెంబర్ తర్వాత. అప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోండి, ఆ అప్డేట్స్లో ఉన్న పాలిటీ ఏదైతే ఉందో అది సరిగ్గా చదవగలిగితే మీ గ్రూప్ 2లో మినిమం, మరీ దరిద్రం ఎక్కువ ఉండి హీన పక్షంలో ఉంటే సగం మార్కులు కేవలం 25 అప్డేట్స్ నుంచి చేస్తారు కంపల్సరీ. మీరు ఏ పేపర్ తీసుకోండి, పాలిటీ, కరెంట్ పాలిటీ ఎక్కువ వస్తుంది. ఉపరాష్ట్రపతి తొలగింపు వార్తల్లో ఉంది, రాజీనామా వార్తల్లో ఉంది, న్యాయమూర్తి తొలగింపు వార్తల్లో ఉంది, ఈ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ వార్తల్లో ఉంది, జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్య మీద వార్తల్లో ఉంది. మనం డిస్కస్ చేస్తాం దాన్ని ఈరోజు. ఇవన్నీ మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో రాకపోయినా జిఎస్ రూపంలో, పాలిటీ మెయిన్స్ రూపంలో అయితే వస్తాయి. రైట్, ఇటీవల సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం అయితే ఈ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ విషయంలో వివాదాస్పదమై కూర్చుంది. సో ఏంటి, ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం ఒకసారి ఎందుకు వార్తల్లో వచ్చింది మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అని చెప్పేసి. హైకోర్టు న్యాయమూర్తి, అలహాబాద్ హైకోర్టు ప్రశాంత్ కుమార్ అని చెప్పేస్తున్నాడు. ప్రశాంత్ కుమార్ అని చెప్పేసి. సో ఇతనికి క్రిమినల్ కేసుల రోస్టర్ ఇవ్వరాదని చెప్పేసి, ఇతన్ని కంపల్సరీ ఏ బెంచ్లో పెట్టాలంటే సీనియర్ జడ్జి ఉన్న బెంచ్లో పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఇప్పుడు ఈ తీర్పు కారణంగా మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అని చెప్పేసి వార్తల్లో వస్తుంది. వివాదం ఏంటి అంటే హైకోర్టు యొక్క మాస్టర్ ఆఫ్ ది రోస్టర్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడము, ఇది న్యాయ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్కి దెబ్బతీస్తుంది. సో వాట్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది రోస్టర్? సో ఇట్ ఈస్ ఓన్లీ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్, నాట్ మాస్టర్ ఆఫ్ ది ఆల్ జడ్జెస్. ఇది బ్యూటిఫుల్ వర్డ్స్ అండి ఇవి. మీకు చిన్న వర్డ్స్లో సబ్జెక్ట్ మొత్తం ఈజీగా అర్థమవుతుంది. మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అంటే ఏ కోర్టులో అయినా, అది హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ప్రధాన న్యాయమూర్తికి బెంచీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఏ బెంచీలో ఎంతమంది ఉండాలి, కేసుల కేటాయింపు, ఏ కేసు ఏ బెంచ్కి కేటాయించాలి, ఇది మాస్టర్ ఆఫ్ ది రోస్టర్గా ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రత్యేకమైన అధికారం అండి. సుప్రీంకోర్టులో సిజేఐకి ఉంటుంది, హైకోర్టులో చీఫ్ జస్టిస్కి ఉంటుంది. అంటే హైకోర్టు నిర్ణయించాల్సిన దాన్ని సుప్రీంకోర్టు నిర్ణయించింది అంటే క్రిమినల్ కేసులు ఇవ్వరాదని చెప్పేసి, అంటే కేసుల కేటాయింపుని ప్రభావితం చేస్తుంది ఈ నిర్ణయం ఏదైతుందో. ప్రశాంత్ కుమార్ని ఈ బెంచ్లో పెట్టాలి అంటే సో బెంచ్ కేటాయింపుని ఎఫెక్ట్ చేస్తుంది. 2 విషయాలు హైకోర్టు చీఫ్ జస్టిస్ చూసుకోవాలి, సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి కొంచెం ఇది అధికారాల్లో జోక్యంగా మనం తీసుకోవచ్చు కంపల్సరీ. ఇది మనము ఇట్లా వ్యాఖ్యానిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇక్కడ ఏమీ కాదు. సో ఇది పెద్ద ఇష్యూ అండి వాస్తవంగా. సుప్రీంకోర్టు తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను క్లాస్ చేసే సమయానికి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇదే అండి. సో అయితే ఇక్కడ మీకు కొన్నిసార్లు స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తుంది. ఏమని వస్తుంది అంటే జనరల్గా సుప్రీంకోర్టు లోపల మనకి 34 ఉంటారు, 1+33 అని చెప్పేసి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు అందరూ ఈక్వలే, సిజేఐ కూడా ఈక్వలే. అతన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ అమాంగ్ ఈక్వల్గా పిలుస్తాం, సమానుల్లో ప్రథముడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో అందరూ సమానమే, ప్రధానమంత్రి కొంచెం ఎక్కువ ఏం కాదు. అయితే ఎట్లా దీన్ని అంటే అందరి మంత్రుల్లో ప్రథముడుగా పిలుస్తాం మనం.
అట్లా సీజేఐ కూడా పిలుస్తాం. సీజేఐకి ఎక్కువ పవర్స్ ఉండవు. మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అనేది ఆయన ఒక అడ్మినిస్ట్రేటివ్ కింద వస్తుంది అన్నట్టు. జ్యుడిషియల్ పవర్స్ సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది కదా బెంచ్లో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్ బెంచ్ ఉన్నది, రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పేసి పిలుస్తాం. 145 సబ్ క్లాస్ ఆర్టికల్ ప్రకారము ఒక తీర్పు చెప్పినారు, 3 తీర్పు వేరే చెప్పారు, 2 అందులో ఒకరు సీజేఐ వేరే చెప్పారు. సీజేఐ మైనార్టీ వైపు ఉన్నాడు, 3 మెజార్టీ వైపు ఉన్నారు. ఏం నెగ్గుతుంది? మెజార్టీ చెప్పిందే తీర్పు రూపంలో మనం రాసుకుంటాం కదా ఎగ్జామ్స్లో. అంటే మీకు సీజేఐ కూడా వన్ ఆఫ్ ది జడ్జెస్ అంతే. ఆయన నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా? ఉండదు. మైనార్టీ వైపు ఉన్నప్పుడు అది మనం తీసుకోము. సో కాబట్టి ఇక్కడ ఏం గమనించాలి మీరు అంటే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అంటే కేవలము ఈ బెంచ్ యొక్క కేటాయింపు, కేసు కేటాయింపు కోసం మాత్రమే పనిచేస్తుంది. అంతే తప్పితే మిగతా వాళ్ళకంటే ఎక్కువ కాదు. జ్యుడిషియల్ పరంగా అందరూ సమానమే. అందుని ఏమంటున్నా, మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అవుతాడు కానీ నాట్ మాస్టర్ ఆఫ్ ది ఆల్ జడ్జెస్. జడ్జెస్కి మాస్టర్ కాదు. రోస్టర్ కేటాయింపు విషయంలో నిర్ణయాధికారం ఉంది కాబట్టి మాస్టర్ ఆఫ్ ది రోస్టర్గా పిలుస్తాం. సో మీకు రోస్టర్ పాయింట్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఏది ఎప్పుడు రావాలని చెప్పేసి వరుస అది. సో కేసెస్ ఫర్ మెయిన్స్ అండి, ఇది ప్రశ్న నేను మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే మెయిన్స్లో మీరు ఇట్లా రాయొద్దు, అయితే ఈ కేసెస్ తీసుకోండి కంపల్సరీ. ఇది మీకు చాలా ఫేమస్ క్వశ్చన్ అండి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, అంటే మీకు మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ని ఫోకస్ చేస్తూ రాయాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క పవర్స్ని ఫోకస్ చేస్తూ రాయాలి ఈ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ విషయం లోపల. సుప్రీంకోర్టుకే ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ యొక్క అధికారం సీజేఐకి ఉంటుంది సుప్రీంకోర్టులో అని శాంతి భూషణ్ వర్సెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అక్కడ చెప్పింది. హైకోర్టులో హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఉంటుందని చెప్పేసి రాజస్థాన్ స్టేట్ వర్సెస్ ప్రకాష్ రాజ్ దాంట్లో చెప్పింది. ఇది హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి. ఒకసారి ఈ 2 కేసులు మైండ్లో పెట్టుకోండి. సో మీకు ఇక్కడ వార్తల్లో వచ్చినందుకు ఇంకో అంశం ఏంటి అంటే, డూ యూ నో ఫోరం షాపింగ్ లేదా బెంచ్ ఫిషింగ్? మనం పాలిటీ కోర్సులో కూడా ఇది చెప్పలేదండి. ఇటువంటి మనకు పుస్తకాల్లో ఉండవండి, లక్ష్మీకాంత్ పుస్తకాల్లో కూడా ఉండదు. మరి ఎందుకు? ఇది కరెంట్ ఇష్యూ కారణంగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్. జస్ట్ ఇది ఇక్కడ వచ్చింది, ఈ కేసులేమో హిందీలో వచ్చినాయి. సో ఫోరం షాపింగ్ లేదా బెంచ్ ఫిషింగ్ అంటే ఏంటి అంటే, సో లిటిగేట్ అంటే కక్షిదారులు ఉంటారు కదా, కేసు వేసేవాళ్ళు, వాళ్ళ తరపున వాదించే న్యాయవాదులు, లాయర్స్ అని చెప్పేసి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా తమ కేసుని ఈ న్యాయమూర్తి కేటాయించేలా కొంచెం లాబియింగ్ చేయడం జరుగుతుంది. ఆ న్యాయమూర్తి అయితేనే అనుకూల తీర్పు వస్తుందని చెప్పేసి వీళ్ళు భావిస్తారు కాబట్టి అటువంటి లాబియింగ్ చేయడం జరుగుతుంది. దీన్నే ఫోరం షాపింగ్ లేదా బెంచ్ ఫిషింగ్గా పిలుస్తాం. అంటే ఈ కక్షిదారులు ఎవరైతే ఉన్నారో, లాయర్స్ ఎవరైతే ఉన్నారో, తమ కేసు ఈ న్యాయమూర్తి విచారణ చేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కొద్దిగా లాబియింగ్ చేసి అటువైపు ఆ బెంచ్కి కేసును కేటాయించేలా చేయడం జరుగుతుంది. మనం కొన్నిసార్లు ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దు, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది అవసరం అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ కేసు ఆ బెంచ్కే పోతుంది. ఎందుకు పోతుంది అంటే దట్ ఈస్ పోవాలి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఫోరం షాపింగ్ లేదా బెంచ్ ఫిషింగ్ అని చెప్పేసి పిలుస్తాం అంతే. సో ఫస్ట్ ఆర్టికల్లో ఇబ్బంది లేదు, మనం బోర్డు ఉన్నా ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. సో నేను ఇన్ఫ్యాక్ట్ సెల్ చూడకుండా ఇన్ఫ్యాక్ట్ పక్కలు చూస్తే చెప్తున్నా కాబట్టి ఎక్కువ కంటెంట్ వస్తుందండి. మొబైల్ చూస్తే మొబైల్లో ఏమి ఉండదో అది మాత్రమే వస్తుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎంతమందిని నామినేట్ చేయవచ్చు అని చెప్పేసి, అది ఎవరి అధికారం అని చెప్పేసి, అధికారాన్ని ఎలా చెలాయిస్తారని చెప్పేసి వార్తల్లో వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏమన్నది అంటే, గౌటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ లేకుండానే, సలహాలు లేకుండానే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసెంబ్లీకి 5 సభ్యుల్ని నామినేట్ చేయవచ్చు. ఇది గవర్నరు ఎవరైతే ఉంటారో అతను సొంతగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీనికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ అవసరం లేదట. ఇది క్లారిటీ ఇచ్చింది. సో మనం డిస్కస్ చేయాలి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఎంతమందిని నామినేట్ చేయవచ్చు, దీనికి ఆధారం ఏంటని చెప్పి చూస్తే, జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ రాష్ట్ర హోదా ఉండే, తర్వాత ఏమైంది 2019 లోపల సో దీన్ని చట్టం చేసి జమ్మూ కాశ్మీర్ లడఖ్ యూటీగా వచ్చింది. యూటీ ఈ లడఖ్కి అసెంబ్లీ లేదు, జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ ఉంది. తర్వాత ఏమైంది అంటే ఈ రంజన్ ప్రకాష్ దేశాయ్ డీలిమిటేషన్ కమిషన్ నాయకత్వం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం చాలాసార్లు. ఆ కమిటీ సిఫార్సు మేరకు సీట్ల యొక్క సంఖ్య పెరిగిందని చెప్పాలి.
దాని ప్రకారం చూస్తే 23rd అమెండ్మెంట్ చేసి ఒక 5గురిని నామినేట్ చేసే అధికారము లెఫ్టినెంట్ గవర్నర్కి ఈ చట్టం ఇవ్వడం జరిగింది. ఏ చట్టము? 2019 చట్టము అమెండ్మెంట్ 23rd అని చెప్పేసి పిలుస్తాం. 5గురిని నామినేట్ చేస్తారు. అంటే 114 ఉండే కదా, ఇప్పుడు 119కి పెరిగింది. ఆ పీఓకి 24 ఎలక్షన్ కండక్ట్ చేయము, అది వేరే విషయము. సో 119కి పెరిగింది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 5గురు ఎవరని చెప్పేసి చూస్తే 2 మహిళలు, ఇది అంతకుముందు కూడా ఉండే. అడెక్వేట్లీ రిప్రజెంటేషన్ లేకుంటే, తగినంత ప్రాతినిధ్యం లేకుంటే 2 మహిళలను చేస్తారు. ఒకరు పీఓకే నుంచి వచ్చిన కమ్యూనిటీ వాళ్ళని చేస్తారు. ఇంకా 2 కాశ్మీర్ పండిట్స్, వీళ్ళు వలసదారులు. వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసు ఆల్రెడీ 1980s లోపల ఏం జరిగిందో. సో చాలామంది కాశ్మీర్ పండితులు వలసపోయారు ఈ హింస కారణంగా. సో మళ్ళీ వస్తా అని చెప్పేసి బయటకు వెళ్ళిన వ్యక్తి ఇంతవరకు రాలేదని చెప్పేసి ఒక సూక్తి అక్కడ మీకు అనిపిస్తుంది కాశ్మీర్ పండిట్స్ విషయం లోపల. ఇప్పుడే వస్తా అని చెప్పేసి తలుపు వేస్తాడు, ఇంకా పోతాడు, ఇంకా అటే వలస వెళ్ళిపోవడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ 2 వాళ్ళు, అందులో ఒకరు మహిళ ఉండాలి. నెక్స్ట్ పీఓకే నుంచి ఒకరు, 2 మహిళలు అని చెప్పేసి ఇక్కడ మహిళలు 2 కంపల్సరీ, ఇక్కడ 2 లోపల ఒకరు మహిళ కూడా ఉండాల్సిందే. సో ఇది మొత్తం మీద 5గురిని చేస్తారండి. ఇది జమ్మూ కాశ్మీర్ యూటీకే ఉన్నదా అంటే లేదు, పుదుచ్చేరికి కూడా ఉన్నది. అక్కడ మాత్రం 3గురిని చేస్తారండి, అక్కడ 3గురిని చేస్తారు. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్కి ఏమో 5గురిని చేస్తారు నామినేషన్, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నరు, అసెంబ్లీకి. పుదుచ్చేరి 3గురు చేస్తారు. ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేయండి. ఈ రాష్ట్ర అసెంబ్లీలకి గవర్నర్స్ ఎంతమంది నామినేట్ చేస్తారని చెప్పేసి, అసెంబ్లీకి ఎవరని చెప్పేసి మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. అసలు చేస్తున్నారా? చేయకుంటే ఎందుకు చేయట్లేదు? నెక్స్ట్ అండి, ఇంకా ఇది మీకు ఈ సాగా అని చెప్పేసి అంటాం. ఈ ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు బిల్డింగ్ భవనము కాలిపోయింది. ఇక్కడ ఈయన జీవితం కూడా కాలిపోయినట్టుగా మనం తీసుకోవచ్చు. వై? బికాస్ నోట్ల కట్టలు బయటపడ్డాయి. మనం అంతా డిస్కస్ చేసినాము ఆ ప్రక్రియ ఎలా ఉంటుందని చెప్పేసి. తొలగింపు ప్రక్రియ మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఏంటి అంటే లోక్సభ స్పీకర్ వీళ్ళు ఒక తీర్మానాన్ని 146 మెంబర్స్ ప్రపోజ్ చేసిండ్రు. 100 మంది సరిపోతుంది, 46 ఎక్కువ ఉన్నారు. సో లోక్సభ స్పీకర్ యాక్సెప్ట్ చేసిండు. ఈ 3 మెంబర్ కమిటీ నియామకం చేసిండు, విచారణ కమిటీ అని చెప్పేసి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ మొత్తం మనం డిస్కస్ చేసినాము ఎలా తొలగిస్తారని చెప్పి. మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయట్లే. బోర్డు మీద అయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేవాడిని, బట్ ఇక్కడ అంత అవసరం లేదు. అరవింద్ కుమార్ అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జు. ఇక్కడ సీజేఐ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు సుప్రీంకోర్టు జడ్జి ఎవరంటూ ఉంటారో వాళ్ళు కూడా ఉండొచ్చు, అరవింద్ కుమార్ అని చెప్పేసి. సెకండ్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, మద్రాస్ హైకోర్టు యొక్క సీజే. ఇంకోరు న్యాయ నిపుణుడు ఇక్కడ హైకోర్టు జడ్జి తీసుకున్నారు, బివి ఆచార్య అని చెప్పేసి. సో ఇక్కడ మీకు అరవింద్ ఎంత అరిచినా వాస్తవాలు దాయలేము ఆచార్య అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. యశ్వంత్ వర్మ గురించి మీకు ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకి బదిలీ అయ్యిండు. ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టు లోపల పనిచేసినప్పుడు ఆరోపణలు వచ్చినాయి, మనం డిస్కస్ చేసినామండి. ఇదంతా కూడా డిస్కస్ చేసినాం. ఈ 3 పేర్లు మాత్రం కొత్తగా వచ్చినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ వీధి కుక్కల మీద సుప్రీంకోర్టు యొక్క ఆదేశం అని చెప్పేసి సుప్రీంకోర్టు సుమోటో మీన్స్ తనకు తానుగా తీసుకుంది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్నది. ఏమని చెప్పింది అంటే ఢిల్లీ ఎన్సీఆర్ లోపల 8 వారాల్లో ఒక కుక్క కూడా వీధిలో కనిపించొద్దని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సమ్ ఇష్యూస్ ఆర్ దేర్. ఏంటి అంటే, సో మనం పాలిటిక్స్లోకి వెళ్ళట్లేదు. ఐ డోంట్ నో పాలిటిక్స్, ఐ నో ఓన్లీ పాలిటీ. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960 ఇది సెంట్రల్ లా అండి. దీని ప్రకారము ఈ తరలింపు అనేది నిషేధం అని చెప్పేసి చెప్పొచ్చు. వీధి కుక్కల విషయం లోపల వాటికి ఇబ్బంది కలగద్దు, ప్రతి జీవికి భూమి మీద స్వేచ్ఛ జీవించే హక్కు కలిగి ఉందని చెప్పేసి చట్టం చెప్తుంది. యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ రూల్స్ 23rd వచ్చినాయి. దీని ప్రకారము ప్రతి వీధి కుక్క ఏదైతే ఉన్నదో ఆయా మున్సిపాలిటీలు కంపల్సరీ స్టెరిలైజ్ చేయాలి. అంటే వాళ్ళు ఈ పునరుత్పత్తి చేయకుండా వాటిని చేయాలి. దాంతోపాటు వ్యాక్సినేషన్ కూడా వేయాలి, దీనివల్ల రెబీస్ రాకుండా ఉండిపోతుంది అన్నట్టు. సో ఇది కూడా చేయాలి. దీన్ని చేయకుండా అది చేయడం అంత ఇబ్బంది అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు. 51 AG అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది ఏంటంటే మీకు జీవుల పట్ల కరుణ వహించాలి ప్రాథమిక విధి పేర్కొంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏం లేదు, వాస్తవంగా ఏం చేయాలండి, ఇదంతా మనకు పాలిటిక్స్ కాకుండా మనకు లాజిక్గా ఆలోచిస్తే, సో ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఉంది కదా, దీన్ని ABS అని చెప్పేసి పిలుస్తాం. స్టెరిలైజ్ చేయాలి, వ్యాక్సినేషన్ చేయాలి, మళ్ళీ తిరిగి వీధుల్లోకి ప్రవేశపెట్టాలి. ఏమంటున్నా అంటే, సో కుక్కలు కూడా కొన్నిసార్లు అవసరం మనకి. పూర్తిగా ఈ షెల్టర్లో బంధించే కంటే కుక్కల్ని
సో వాటిని స్టెరిలైజ్ చేసి అంటే పునరుత్పత్తి ప్రక్రియ చేయకుండా చేసి ఉన్న కుక్కలు ఉండేలా చేయాలి అంతే. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు కుక్కల్ని ఇక్కడ నుంచి బయటకు పంపించండి, మళ్ళీ రావు అక్కడికి వేరే కుక్కలు వస్తే విషయంలో యాజ్ పర్ ఒక సైకాలజిస్ట్ ప్రకారం చూస్తే వచ్చిన కొత్త కుక్కలు ఏవైతున్నాయో ఇంకా ఎక్కువ అగ్రెసివ్ కలిగి ఉంటాయట, ఇంకా ఎక్కువ ఖర్చేలా ఉంటాయట. సో అట్లా ఉండద్దు అంటే ఏం చేయాలి, ఇక్కడ వాటిని తీసుకురావాలి మళ్ళీ స్టెరిలైజ్ చేసి అని చెప్పేసి కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ఎగ్జామ్ దృష్టి ఎంత అవసరం అంటే జస్ట్ ఈ రూల్స్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, చట్టం ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక విధి మీకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ రిజిస్టర్డ్ అంటే నమోదు చేయబడ్డ పార్టీ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. రిజిస్టర్ చేయడం జరిగింది ఎన్నికల సంఘం దగ్గర, బట్ గుర్తింపు రాలేదు వాటికి. అటువంటి పార్టీలు 334 ఉంటాయట. వాటిని ఎన్నికల సంఘము తెలంగాణలో 13 ఉన్నాయి, ఏపీలో 5 ఉన్నాయి. వాటి గుర్తింపు రద్దు చేయడం జరిగింది. ఎన్నికల సంఘం చేసే రైట్స్ లేదు, బట్ వీళ్ళు 6 ఇయర్స్ పాటు ఎటువంటి ఎన్నికల్లో పాల్గొనలే కాబట్టి ఆటోమేటిక్గా రద్దు అయిపోయింది. సో మనం డిస్కస్ చేద్దాము ఎన్నికల గుర్తింపు అనేది ఎలా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 29A అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారము ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం దగ్గర 30 రోజుల్లోగా నమోదు చేసుకోవాల్సిందే. రాజకీయ పార్టీల గుర్తింపునిచ్చే అధికారము ఈ దేశంలో ఎన్నికల సంఘంకి మాత్రమే ఉన్నది. సో తర్వాత రిజిస్టర్ అయిపోయింది. మరి డీరిజిస్టర్ పవర్ ఎన్నికల సంఘానికి ఉందా అంటే లేదు అనే చెప్పాలి. ఎన్నికల సంఘానికి డీరిజిస్టర్ చేసే అధికారం లేదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ 2002 కేసు అండి సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సోషల్ వెల్ఫేర్ కేసు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నికల సంఘం పాటలు డిస్కస్ చేద్దాం కానీ గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ అంటే ఏమంటున్నా, అయినప్పటికీ అంటే ఎన్నికల సంఘానికి డీరిజిస్టర్ చేసే అధికారం లేకపోయినప్పటికీ వరుసగా 6 ఇయర్స్ పాటు ఒక పొలిటికల్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుంటే ఆటోమేటిక్గా డీరిజిస్టర్ అయిపోతుంది. ఎన్నికల సంఘం చేసినట్టు కాదు, ఆటోమేటిక్గా అయిపోయింది. ఈ దేశంలో రాజకీయ పార్టీల గుర్తింపునిచ్చే అధికారము ఎన్నికల సంఘానికి మాత్రమే ఉంది. ఇదే దేశం లోపల వాటి గుర్తింపు రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదు, ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఒకవేళ 6 ఇయర్స్ కనుక ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికలు వచ్చినప్పటికీ ఆ పార్టీ ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. 1951 ఆర్పిఐ ఇదంతా మనకి పేర్కొంటుంది. నెక్స్ట్ పాలిటీ యూపీఎస్సీ 100 ఏండ్ల సెలబ్రేషన్స్ షురూ కాబోతున్నాయి. 1 అక్టోబర్ 2025న. సో 1 ఇయర్ పాటు జరుగుతాయండి యూపీఎస్సీ 100 ఏళ్ళు. నేను నిన్న ఒక ఫైల్ని షేర్ చేసిన రాసేటప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మనము మోడర్న్ ఇండియా హిస్టరీ అద్భుతంగా చెప్పడం జరిగింది. సరే నేను డబ్బా కొట్టుకున్నా, మీరు అనుకున్నా మంచిదే, కానీ ఒకసారి మీరు మార్కెట్లో ఉన్న ఇతర పుస్తకాలతో కంపేర్ చేసుకోండి. మోడర్న్ హిస్టరీ విషయంలో మీకు డోకా ఉండదు, కంటెంట్ పూర్తిగా ఇవ్వడం జరిగింది. సో దానికి నోట్స్ మాత్రం ఇవ్వలేదు నేను. నోట్స్ను త్వరలోనే మనం ఇండియన్ హిస్టరీ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం డిస్కస్ చేసినాం సివిల్ సర్వీసెస్ యొక్క పాలసీ అని చెప్పేసి. అక్కడ మనం యూపీఎస్సీ యొక్క ఏర్పాటు గురించి వచ్చింది. సివిల్ సర్వీసెస్ డే కూడా వచ్చింది, అక్కడనే కంప్లీట్గా వచ్చింది. అందులో కొన్ని పాయింట్స్ మనం తీసుకోవడం జరిగింది. కొన్ని పాయింట్స్ కాపీ ఫ్రమ్ అవర్ నోట్స్ ఓన్లీ, మన నోట్సే మనం కాపీ కొట్టుకోవడం జరిగింది కొన్నిసార్లు అవసరం ఉంటే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీనిలో యూపీఎస్సీ లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి తొలిసారిగా ప్రస్తావన తీసుకొస్తాం. తర్వాత లీ కమిషన్ ఏర్పాటు చేసుకుంటాం. సో లార్డ్ రీడింగ్ ఏర్పాటు చేస్తాడు. సో సివిల్ సర్వీసెస్ రావాలంటే మనం రీడింగ్ చేయాల్సిందే, అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1926 అక్టోబర్ 1న సో ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం దీని ఫస్ట్ చైర్పర్సన్గా సర్ రాస్ భాస్కర్. ఇది మనం డిస్కస్ చేసిన మోడర్న్ ఇండియా హిస్టరీ నోట్స్ లోపల, అదే నోట్స్ రాసిన ఇక్కడ అంత ఏం లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ ప్రకారం 1937లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి ఏర్పాటైంది. ఇదే క్రమంగా 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక యూపీఎస్సీగా మారిపోయింది. 315 ఆర్టికల్ రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి పేర్కొంటుంది. ఇంకొంచెం మన హిస్టరీ చూస్తే సో ట్రైనింగ్ మీకు ఫస్ట్ ఇదంతా స్టోరీ కట్ చేసిన మధ్యలో చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఈ హెలీబరీ కాలేజీలో లండన్లో ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు పోటీ పరీక్షల ద్వారా వచ్చిన వాళ్ళు కాదు, ఈసీఐ కంపెనీ నామినేట్ చేస్తుంది. వాళ్ళ ట్రైనింగ్ అక్కడ ఇస్తారు, ట్రైనింగ్ అక్కడ ఇచ్చి ఇక్కడ పరిపాలన చేస్తారు. ఫస్ట్ టైం 1853 యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది.
ఓపెన్ కాంపిటీషన్ మెథడ్, పోటీ పరీక్షలను తొలిసారిగా పేర్కొన్న చట్టం అని చెప్పి చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. 1854లో మెకాలే కమిటీ అని చెప్పేసి ఇది కూడా చెప్పింది. సో ఓపెన్ కాంపిటీషన్ అవసరం అని చెప్పేసి దీని ప్రకారం లండన్ లోపల సివిల్ సర్వెంట్స్ కమిషన్ ఏర్పాటు చేసింది. లండన్ లోపల, ఇక్కడ కాదు. సో దీని ప్రకారం 1855లో తొలిసారిగా పోటీ పరీక్షలు స్టార్ట్ అయినాయి. లార్డ్ మెకాలే కమిటీ అని చెప్పేసి సిఫార్సులు గుర్తుపెట్టుకోండి. ఏజ్ 23 ఏళ్ళు ఉండే 1878లో లిట్టన్ ప్రభు ఉన్నప్పుడు దీన్ని 19 years కుదించాడు. చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ సివిల్ సర్వీసెస్ ఫ్రమ్ ఇండియా సత్యేంద్రనాథ్ ఠాగూర్ మనం డిస్కస్ చేసినాం. ఇంకా సమ్ పర్సనాలిటీస్ ఆర్ దేర్. సో 1999 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము ఫస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి 1922 నుంచి అమలైంది. సో మీకు సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో మోడర్న్ ఇండియా హిస్టరీ క్లాస్ ఉంది, నోట్స్ ఉంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి, మీ ఎగ్జామ్స్ బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ మరొక పాలిటీ ఆర్టికల్. సో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్స్ రూల్స్ని సవరించింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. గుర్తుపెట్టుకోవాలి, పౌరసత్వం విషయం లోపల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్సే సీన్లోకి వస్తుంది. అంటే 55 యాక్ట్ సవరణ చేసి రూల్స్ తీసుకొచ్చారు. ఓసీఐ కార్డ్స్ యొక్క అర్హతల విషయంలో మార్పులు వచ్చినాయి. ఎవరైతే 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడుతుందో, 2 or more years 2కు తగ్గకుండా శిక్ష పడుతుందో వాళ్ళు, లేదా ఈ 7 లేదా more years జైలు శిక్ష పడే కేసుల్లో శిక్ష పడలేదు, శిక్ష పడే కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే వాళ్ళ ఓసీఐ కార్డ్స్ అయితే రద్దు అవుతాయి. ఒకరికి ఓసీఐ కార్డు ఎప్పుడు ఇస్తామని చెప్పి చూస్తే 1950, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, January 26న అతను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి కంపల్సరీ, లేదా ఆ తర్వాత అయి ఉండాలి. తర్వాత వేరే దేశం పౌరత్వం తీసుకొని వెళ్ళిపోవచ్చు తను. ఇతను ఈ టైం నాటికి ఇండియన్ అయి ఉండాలి, లేదా ఆ తర్వాత ఇండియన్ అయి ఉండాలి. లేకుంటే 1947 August 15 తర్వాత ఏ దేశ భూభాగమైనా మన దేశంలో కలిసి ఉండవచ్చు. అటువంటి వాళ్ళ యొక్క సన్ను, గ్రాండ్ సన్ కూడా ఓసీఐ కార్డ్స్ ఇవ్వచ్చు అన్నట్టు. వీళ్ళు ఫస్ట్ ఇండియన్స్ కాదు వీళ్ళు. సో ఇండియన్స్ కాదు వీళ్ళంతా కూడా, ఇండియన్స్ కాదు, ఇప్పుడు కాదు వీళ్ళు. ఒకప్పుడు ఇండియన్స్ అయి ఉండవచ్చు బహుశా, ఇప్పుడు వేరే దేశం వాళ్ళు వలస వెళ్ళి అక్కడే ఉండిపోయి పౌరసత్వం తీసుకొని ఉంటారు. అటువంటి వాళ్ళకు ఓసీఐ కార్డ్స్ ఇస్తారు. 2005లో ఈ స్కీము తీసుకొచ్చారు. 2005లో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఓసీఐ కార్డ్స్ ఉంటే బెనిఫిట్స్ ఏంటి ప్రశ్న వస్తుంది. మన దేశంలో సో ప్రొఫెషన్ ఏదైనప్పటికీ ప్రాక్టీస్ చేయవచ్చు. వీసా లేకుండానే ఎక్కువ రోజులు నివాసం ఉండొచ్చు. వీసా అవసరం లేకుండా ఎంట్రీ కూడా మల్టిపుల్ ఎంట్రీ ఉంటుంది. మల్టిపుల్ ఎంట్రీ, పోవచ్చు రావచ్చు ఓసీఐ కార్డ్స్ ఉంటే. బట్ సమ్ ఉండవండి. ఓటింగ్ పవర్స్ ఉండవు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయలేడు. గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్ ఎప్పటికీ కాలేడు. అగ్రికల్చర్ ల్యాండ్ కానీ తోటల పెంపకం లాంటి వ్యవసాయ భూములు కలిగి ఉండరాదు. మిగతా భూములు కలిగి ఉండొచ్చు. ఎస్, రైట్ టు ప్రాపర్టీ ఆర్ దేర్, బట్ వ్యవసాయ భూములు, తోటల పెంపకాన్ని మాత్రం చేపట్టవద్దు. ఇవన్నీ మీకు ఓసీఐ కార్డ్స్ ఉంటే వచ్చే బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ మొత్తం కూడా ఇక్కడ ఇదే ఉన్నదండి. సో చూడండి, లైఫ్ లాంగ్ వీసా, మల్టిపుల్ ఎంట్రీ ఉంటుంది. ప్రాక్టీసింగ్ ప్రొఫెషన్స్ ఏదైనా ప్రాక్టీస్ చేయవచ్చు. బట్ ఓటు లేదు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జడ్జి కాలేడు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాలేడు. పబ్లిక్ సర్వీస్లో కాలేడు. వ్యవసాయ భూములు లాంటివి ఉండొద్దు. సో ఇట్లా సింబల్ ఉంటే అవకాశం లేదన్నట్టు. సో ఇది మీకు పాలిటీ విషయంలో మరింత డెప్త్గా రావడం జరుగుతుంది. సో పౌరసత్వం ఎలా వస్తుంది, ఎలా పోతుంది అని చెప్పేసి అవన్నీ మనం డిస్కస్ చేస్తాం రెగ్యులర్ క్లాస్ లోపల. మీరు కోర్స్ తీసుకోండి, ఏమవుతుందండి, తక్కువ వ్యాలిడిటీ ఉన్నది, తక్కువ ఖర్చు, తక్కువ ప్రైసే ఉన్నది కదా. మనం పెట్టేది వాస్తవం ప్రైస్ కాదు, అది మినిమం. ఇంకా అది మినిమం, మనం పని చేసేందుకు అది న్యాయం చేయకపోయినా మినిమం అది. సో పైన ఉన్నంతా కూడా సొసైటీ పాఠం కింద ఉన్న స్కీమ్స్ అండి. అవి మనం డిస్కస్ చేసినాం లాస్ట్ 1 to 8th కరెంట్ అఫైర్స్లో. తలాక్ ఈ హసన్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సొసైటీ కిందకి వస్తుంది ఇది. ఇప్పుడు మీకైతే ఇండియన్ సొసైటీ 99 రూపాయలు ఉన్నది. ద గ్రేట్ నేము శంకరెడ్డి సార్. సో మనము దాని మీద కూడా మీకు 30% అంటే 60 రూపాయలకి ఎంతో వస్తుందండి. సొసైటీ క్లాసెస్ ఉన్నాయి, సొసైటీ నోట్స్ ఫుల్గా ఉంది, టెస్టులు కూడా ఉన్నాయి అందులో. లీస్ట్ ప్రైస్లో
మీకు కేపీఐఎస్ కానీ, షైన్ ఇండే కానీ, లేదా ఎన్ఎస్సి కానీ, ఆర్సిరెడ్డి కానీ, ద ఓన్లీ ఫ్యాకల్టీ శంకర్ రెడ్డి సార్. మీకు 60 రూపీస్కే వస్తుందంటే ఎంత క్వాలిటీ క్లాసెస్ మనం తక్కువ ప్రైస్ తీసుకొస్తున్నామండి. ఒకసారి ఆలోచించుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. సో మన బండి చాలా లాస్లో ఉంది ఈ సొసైటీ విషయం లోపల. తలాక్ ఈ హసన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటి ఇది అంటే నవంబర్ నుంచి సుప్రీంకోర్టు విచారణ చేస్తాడట తలాక్ ఈ హసన్ మీద. మీకు ఈ విడాకుల విషయంలో మనం క్లాస్ చేసిన వాస్తవంగా 2022 ఇయర్లో చూడండి, మీకు జూన్ మంత్ కరెంట్ అఫైర్స్లో కనిపిస్తుంది. సో తలాక్ ఈ హసన్ వేరు, తలాక్ ఈ బిద్దత్ వేరు, ఖులా అని చెప్పేసి ఉంటుంది, అది వేరు. సో మీకు 2017లో ఈ షైరో బాను అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు, ట్రిపుల్ తలాక్, ఇన్స్టెంట్ తలాక్ అని చెప్పేసి పిలుస్తాం. తలాక్ 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 ఖతం హో గయా, నీకు నాకు సంబంధం లేదు, వీఆర్ అన్నోన్ పర్సన్ అని చెప్పి చెప్పొచ్చు. తలాక్ ఈ బిద్దత్గా పిలుస్తుంది దాన్ని. సుప్రీంకోర్టు దీన్ని కొట్టిపడేసింది. తలాక్ ఈ బిద్దత్ కొట్టిపడేసింది. ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి పిలుస్తాం. టైమికల్ లేదు, ఓన్లీ ఇన్స్టెంట్ కాఫ్ అని చెప్పేసి పిలుస్తాం కదా, అట్లా పాలు వేడేసి ఇట్లా దానిలో పౌడర్ పడేసి ముఖాన్ని కొట్టుకోవచ్చు, ఇన్స్టెంట్గా అని చెప్పేసి పిలుస్తాం. అప్పటికప్పుడు తలాక్ 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 ఖతం, వీఆర్ అన్నోన్ పర్సన్ ఫ్రమ్ టుడే. ఇప్పుడు ఏంటి, తలాక్ ఈ హసన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మళ్ళీ వేరే అండి. ఇక్కడ మీకు ఇద్దత్ టైం అని చెప్పేసి ముస్లిం షరియత్లా 90 రోజుల సమయాన్ని పేర్కొంటుంది. ఇప్పుడు ఒక ముస్లిం పురుషుడు ఒక ముస్లిం మహిళకి సో ఇన్ఫ్యాక్ట్ ఒకసారి తలాక్ అయిపోయిండు, మళ్ళీ ఈ ఇన్ఫ్యాక్ట్ ఈ పీరియడ్స్ టైం వచ్చినప్పుడు చెప్పొద్దు, మళ్ళీ 1 మంత్ అయిపోయింది మళ్ళీ తలాక్ అయిపోయిండు, మళ్ళీ 1 మంత్ అయిపోయింది తలాక్ అయిపోయిండు, 3 మంత్స్ టైంలో 3 టైమ్స్ చెప్పాలి. సో అట్లా మీకు 3 మంత్స్ తర్వాత డైవర్స్ అయితే ఇష్యూ చేస్తాం షరియత్ ప్రకారము. తలాక్ ఈ హసన్ అనేది ఖురాన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 మంత్స్ టైం ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మనసు మారచ్చు కదా, ఇదేమో ఇన్స్టాంట్ అంటే మీకు ఆవేశంలో అయిపోయింది, ఇది అట్లా కాదు. సో మనసు మారచ్చు. మీకు ఒక సినిమా ఉంటుందండి, జగపతి బాబు ఉన్ను తర్వాత ఆమె పేరు ఏం పేరు అంటే ఈ యమదొంగ సినిమాలో ఉంటుంది ఒక ఆమె హీరోయిన్, ప్రియదర్శిని కాదు సంథింగ్ మొత్తం మీద. సో వాళ్ళ మధ్యనే కూడా ఈ తలాక్ ఈ హసన్ లెక్కని పనిచేస్తుంది. వాళ్ళు డైవర్స్ అని చెప్పేసి అప్లై చేసుకుంటారు, ఇద్దరికి ఇష్టం ఉండదు, తర్వాత బామ్మ వచ్చి వాళ్ళిద్దరిని కలిపేస్తుంది క్లోజ్గా పెట్టేసి, వాళ్ళ మనసు మారిపోతుంది. సో అది తలాక్ ఈ హసన్, దట్ ఈస్ కాల్డ్. మనసు మారి మళ్ళీ కలిసి ఉండొచ్చు అని చెప్పేసి ఇటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకోటి మీకు సో ఖులా అని చెప్పేసి ఉంటుంది, ఖులా అని చెప్పేసి ఇది మహిళనే పురుషునికి ఇస్తుంది డైవర్స్. ఇది ఖులా అని చెప్పేసి పిలుస్తాం. ముస్లింలో ఉంటుంది. మీకు సొసైటీలో ఉన్న అందము అంటే అక్కడ బోర్ రాదు మీకు, అది మొత్తం యానిమల్ సినిమా లెక్కనే. ఇక మీకు 3 అవర్స్ కాదు, అది 24 అవర్స్ ఉన్న మీకు సినిమా బోర్ రాదు. రష్మిక ఉంటుంది, తర్వాత ఆయన పేరు సంథింగ్. సో వాళ్ళు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు 24 అవర్స్ సినిమా చూసినప్పటికీ బోర్ ఏం రాదు. అక్కడ మంచి రొమాంటిక్ వర్డ్స్ ఉంటాయి అండ్ చాలా వినసొంపుగా ఉంటాయి మాటలన్నీ కూడా, చూడడానికి బాగుంటుంది కాబట్టి 24 అవర్స్ బోర్ రాదు మనకి. ఈ సొసైటీ పాఠం మొత్తం అట్లే ఉంటుందండి. ఈ ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు గవర్న తీసి పడేస్తే ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఈ మొత్తం ఎంతసేపు ఎటు తిరిగినా కూడా గదే ముస్లిము అంటే మతము ఈ మహిళ చుట్టే తిరుగుతుంది. అన్ని పాఠాలు అటే తిరుగుతాయి ఆల్మోస్ట్, మహిళ చుట్టూ, మతం చుట్టూ, లేదా కులం చుట్టూ, అంతే కదా. సో ఎటు చూసుకున్నా గవే ఉంటాయి జనరల్గా, లేదా వీకర్ సెక్షన్స్ మీద ఉంటాయి. ఒక లాస్ట్ పాఠము ఇన్ఫ్యాక్ట్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉందో అది మినహాయిస్తే మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది ఖులా అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీకు మళ్ళీ కొద్దిగా డెప్త్గా పోతే ఈ తలాక్ ఈ హసన్ అనే వ్యక్తి అంటే పురుషుడు కదా, మహిళకు చెప్తారు కదా, ఇక్కడ కారణాలు అవసరం లేదు, నో రీజన్స్. బట్ నువ్వు ఖులా చెప్పాలి అంటే కారణాలు చెప్పాలి, ఎందుకు చెప్తున్నావు చెప్పాలి. పురుషుడు మహిళకి చెప్పాలంటే కారణాలు అవసరం లేదు, ఓన్లీ పురుషుడు సరిపోయింది. మహిళ చెప్పాలంటే కారణాలు చాలా అవసరము, ఏ కారణాలు అని చెప్పేసి చూపెట్టాలి వాళ్ళకి. సో ఇది ఖులా అని చెప్పేసి పిలుస్తామండి. ముస్లిం మహిళ విడాకులు కోరడము, రీజన్ చెప్పాలి కంపల్సరీ. తలాక్ హస్బెండ్ చెప్తే దెర్ ఇస్ నో రీజన్స్, నువ్వు నాకొద్దు, దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ. ఖులా నో చెప్పాలి కారణం ఎందుకు వద్దని చెప్పేసి. సో అదంతా మీకు సొసైటీకి ఎందుకు వస్తుందండి. తర్వాత మనము సో ఎకనామీలోకి వెళ్ళిపోతున్నాము.
ఎకనామీలో ఐ లవ్ దిస్ టాపిక్ వెరీ మచ్. ఇన్ఫ్లేషన్ లేదా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ. ఇది టీజీపీఎస్ వాళ్ళకు అన్ఫార్చునేట్ సిలబస్లో లేదు, మోస్ట్లీ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది సిలబస్ కమిటీ రిపోర్ట్ తర్వాత. నాట్ షూర్ బట్ వెరీ మచ్ పాసిబుల్. సో కంగ్రాచులేషన్ టు ఏపీపీఎస్సీ, మీకు సిలబస్లో ఉంది. ఎందుకు ఇది అంత ఈజీ అంటే మీకు ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ కావచ్చు. కాబట్టి అంతటి గొప్ప పాఠము సిలబస్లో లేకపోవడము, కరెంట్ ఎకనామీలో ఉన్న అంశము ఎకనామీలో లేకపోవడము, అది చాలా బ్యాడ్ లక్ అండి టీజీపీఎస్సీ వాళ్ళకి. చాలా విశ్లేషణపూర్వకంగా ఉంటుంది టాపిక్, ఎక్కువ అవర్స్ తీసుకుంటుంది క్లాస్కి, బట్ చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం ఏంటి ఇప్పుడు వార్తల్లో ఉన్నది. సో ఇన్ఫ్లేషన్ మీకు ఎకనామిక్ కోర్సు కూడా అందుబాటులో ఉన్నదండి. గ్రూప్ 2 వరకు ఎన్ని ఎకనామిక్ సర్వేలు వస్తే 10 రానియండి, మిమ్మల్ని అది అట్లా ఏమి కోరుకోవట్లేదు. మోస్ట్లీ ఇంకొక సర్వే వస్తుంది కావచ్చు అంతే అని. 25, 26 సర్వే వస్తుంది, 26, 27 బడ్జెట్ కూడా వస్తుంది మనకి. సో అది లాస్ట్ అయిపోవాలి లైఫ్లో అంటే. ఇన్ఫ్యాక్ట్ మనం గట్టిగా చదవాలి ఇప్పటి నుంచే. సో ఎకనామిక్ పట్టు రావాలంటే మినిమం 1 year టైం పడుతుందండి, మంచి పట్టు రావాలంటే. అంటే ఎగ్జామ్ కోసం కాకుండా మీరు యూట్యూబ్లో వెళ్ళి క్లాసులు చెప్పొచ్చు, అంతటి పట్టుకి 1 year టైం పడుతుంది కంపల్సరీ. ఏం లేదండి, ఓన్లీ తెలుగు అకాడమీ తీసుకోండి, హనీజీస్ అకాడమీ క్లాస్ నోట్స్ తీసుకోండి, సరిపోతుంది. మీరు కనుక మంచి స్కోర్ చేయకుంటే నాది గ్యారంటీ కంపల్సరీ. బట్ కరెంట్ అప్డేట్స్ ఫాలో కావాలి ఎప్పటికప్పుడు. కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ కావచ్చు, లేకుంటే 15 రోజుల మ్యాగజైన్స్ కావచ్చు. మనం కరెంట్ సబ్జెక్ట్ అప్డేట్స్ విషయంలో ఎటువంటి డోకా లేదు. గ్రూప్ 2 వరకే ఉంటుంది వ్యాలిడిటీ. సో ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి మీరు మార్కెట్లో ఉన్న ఇతర పుస్తకాలు నోట్స్ తీసుకోండి, చాలా తేడా ఉంటుంది. కొంచెం సింగానియా పుస్తకం దగ్గరగా ఉంటుంది మనది, అది వేరే విషయము. రైట్, ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి జూలై మంత్ గుర్తుపెట్టుకోండి. సో 1.55% అని చెప్పేసి ఉంది. 1.55 అండి. ఎన్సీఆర్టీ పుస్తకం చదివితే క్లాస్ 11th బాగా పనికి వస్తుంది. యూపీఎస్సీ వాళ్ళు 12th కూడా చదువుతారు, బట్ మన సిలబస్ ఎక్కువ 11th క్లాస్కి లింక్ అప్ అయి ఉంటుంది. 6th, 7th లాంటి అవసరం లేదండి, మీకు రిపీట్ అవుతూ ఉంటుంది. అదే మళ్ళీ సింగానియా పుస్తకంలో మన నోట్స్లో ఉంటాయి కాబట్టి మీరు మన క్లాస్ ఫాలో అయ్యి సింగానియా పుస్తకము కొనుక్కోవడం అవసరం లేదు. బట్ అకాడమిక్ పుస్తకం తీసుకోండి. వై? బికాస్ అది చదవాల్సిన ప్రాథమిక పుస్తకం కాబట్టి. ఏమంటున్నా అంటే ఇది ఎన్సీఆర్టీ 6th, 7th, 8th ఉంటాయి కండి, అవి అవసరం లేదండి. అంత బేసిక్స్ మనకు దీనిలో క్లాసులో కవర్ అవుతాయి కావచ్చు, లేదా పుస్తకాలు కవర్ అవుతాయి. మీరు ఓన్లీ 11th క్లాస్ పుస్తకం సరిపోతుంది. పాలిటీ కూడా 11th క్లాస్ పుస్తకం సరిపోతుంది. ద కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని చెప్పేసి ఉంటుంది. అయితే మీకు జాగ్రఫీలో 12th పుస్తకము ద ఇండియా పీపుల్ అండ్ ఎకనామీ అని చెప్పేసి జాగ్రఫీ కిందకి వస్తుంది, ఎకనామీ కిందకి వస్తుంది. అందులో హ్యూమన్ డెవలప్మెంట్ కూడా అందులో ఉంటుంది కొద్దిగా. సో 1.55 అని చెప్పేసి పిలుస్తాం. జూలై మంత్లో ఇన్ఫ్లేషన్ ఇది 8 years లో రికార్డ్ అండి. కారణం మీకు ఆహారపు యొక్క ధరలు తగ్గిపోయినాయి. సో ఇది మనకు ఆర్బీఐ యొక్క లక్ష్యం ఏంటంటే ఇన్ఫ్లేషన్ని 2 to 6% ఉంచాలి, 2 నుంచి 6 ఉంచాలి. 1.55కి పోయింది కాబట్టి ఇది డిఫ్లేషనర్కి పోయినట్టే. డ్యూ టు ఫుడ్ ప్రైసెస్ వచ్చేసి తగ్గిపోయినాయి. అర్థమవుతుంది. ఆహారపు ధరలు తగ్గడం వల్ల సిపిఐ తగ్గిపోతుంది. వై? బికాస్ మీకు సిపిఐలో వెయిటేజ్ సుమారుగా 45 పాయింట్ సంథింగ్ మీకు ఫుడ్కే ఇస్తాం మనం, మిగిలిన 20 ఏమో సర్వీసెస్కి ఇస్తాం అన్నట్టు. అంటే మోస్ట్లీ 100లో 65 దాకా 66 దాకా ఇవి రెండే మీకు ఉంటాయి. ఫుడ్ ప్రైసెస్ తగ్గింది కాబట్టే ఓవరాల్గా మీకు సిపిఐ తగ్గిపోయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ డిఫ్లేషన్, నాట్ ఇన్ఫ్లేషన్ ఇది. సో మీకు సిపిఐ వచ్చేసి ఎన్ఎస్ఓ ప్రతి మంత్ కొలుస్తుంది, బేస్ ఇయర్ 2012 అని చెప్పేసి పిలుస్తాం. సో ఆర్బీఐ కంట్రోల్ చేయాల్సినది ఇదే, సిపిఐని కంట్రోల్ చేయాలి, 2 to 6% మధ్య ఉంచాలి. ఇది గూడ్స్ సర్వీసెస్ని లెక్కిస్తుంది. ఎస్, డబ్ల్యూపీఐ ఓన్లీ గూడ్స్ లెక్కిస్తుంది, సర్వీసెస్ లెక్కించదు. ఫుడ్ హైయెస్ట్ వెయిటేజ్ 45.86 అని చెప్పేసి పిలుస్తాం. సేవలు 20 అని చెప్పేసి సంథింగ్ ఎంతో ఉంది. సో 100 ఒక బుట్ట ఉంటే వెయిటేజ్ ఫుడ్కే 45.86, ఆల్మోస్ట్ 46 ఉన్నది. జస్ట్ థింక్ చేయండి. ఇప్పుడు డిఫ్లేషన్ 1.55 అంటే సో మా రిజల్ట్ ఏంటి అంటే ఇప్పుడు ధరలు తగ్గినాయి, మన కొనుగోలు శక్తి పెరుగుతుందండి. మీరు చూడండి, ఆఫర్స్ పెట్టినప్పుడు మన యాప్లో ఎక్కువ నమోదవుద్ది. కరెంట్ అఫైర్స్ ఎక్కువ తీసుకుని కరెంట్ అఫైర్స్ అండ్ ఎకనామీ బాగా తీసుకుంటారండి. అట్లా జనరల్గా చెప్పరు ఎవరు బయట, బట్ నేను అంతా ఓపెన్ టైపే. మనం హానెస్టీ ఉంటాం ఆస్పిరెంట్స్తోని. కరెంట్ అఫైర్స్ అండ్ ఈ ఎకనామీ అనేది
ఆఫర్స్ ఉంటే ఆఫర్స్ లేని మంత్లో జీరో అయిపోతుంది, ఆల్మోస్ట్ జీరో లేదా 1 or 2 ఉంటాయి అంతే. బట్ ఇది లాస్ట్ టైం ఆఫర్ అని చెప్పి చెప్పిండు, లాస్ట్ టైం ఆఫర్. మీకు చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం కరెంట్ అఫైర్స్, 249 రూపీస్ ఉంది, దానిలో మళ్ళీ 30% వచ్చేసి డిస్కౌంట్. సో రిజల్ట్ ఏంటంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. సో ఎక్కువ మంది తీసుకుంటారు, తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి. ఆర్బీఐ పాలసీ రేట్స్ తగ్గిస్తుంది, దీనివల్ల ఏమైతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ రెపో రేటు ఇవన్నీ తగ్గిస్తుంది. రెపో రేటు తగ్గిస్తే ఏమవుతుందండి, సో ఇన్ఫ్యాక్ట్ ఈ బ్యాంకు వీడికి తక్కువ రేటుకే లోన్ ఇస్తుంది, లోన్ తీసుకుంటాడు. లోన్ తీసుకున్న వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇన్ఫ్యాక్ట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉత్పత్తి అవుతాయి. సో జీడిపి పెరుగుతుంది, గ్రోత్ వైపు ఇండియా పయనిస్తుంది. మరీ డిఫ్లేషన్ అనేది లాంగ్ టైం కూడా అన్హెల్తీ ఫర్ ఎకనామీ. వై? బికాస్ రేటే తక్కువ ఉన్నది. సో రేట్ తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఉత్పత్తే చేయరు, జనరల్గా సప్లై చేయరు కదా. సప్లై చేయనప్పుడు గూడ్స్ సప్లై చేయకుంటే గూడ్స్ ఎక్కడ ఇంకా. సో అది కూడా కొద్ది వరకు అంటే షార్ట్ టైంలో ఓకే, లాంగ్ టర్మ్ డిఫ్లేషన్ మంచిది కాదు, కొద్ది వరకు ఉండాలి. మనకు కూడా బడ్జెట్లో లోటు కొద్ది వరకు ఉండాలి. లాంగ్ టర్మ్ ప్లస్లో ఉన్న మనం స్తబ్దత అయిపోతాం అది. సో అప్పుడు షాక్స్ ఏవైతే ఉండే మనిషికి మంచిదే, షాక్స్ గట్టి షాక్ కాకుండా కొంచెం అట్లా భయపెట్టేయాలి. షాక్స్ వచ్చేసి భయపెట్టిస్తే మనం అలర్ట్ అయిపోతాం అన్నట్టు. పూర్తిగా స్తబ్దంగా ఉంటే అలర్ట్ కామ్ ఎప్పటికి కూడా. సో అదే ఎకనామీ ఎంతైనా చెప్పుకోవచ్చు. సో ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 25 అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం అంతకుముందు. 1961 యాక్ట్ రద్దు చేయడం జరుగుతుంది. సో దీనిలో మీకు సమాచారము ఏం లేదు పబ్లిక్లో వాస్తవంగా, పిఎస్ఆర్ వెబ్సైట్లో కూడా లేదు ఇంకా పూర్తిగా. సో రాష్ట్రపతి ఆమోదిస్తారు, పార్లమెంట్ ఆమోదించిందండి ఈ బిల్లుని మొత్తం కంప్లీట్గా. సో రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్లో ఇస్తారు కదా, అప్పుడు బిల్లు మొత్తం మనకి అందుబాటులో ఉంటుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ కొన్ని సో ఇక్కడ సెక్షన్స్ రాయమైనా అండి. అయితే ఏమైనా సెక్షన్ అంటే ఇగో హిందూలో వేరే ఇచ్చిండండి అండ్ ఎక్స్ప్రెస్లో వేరే ఇచ్చిన తొలగించిన సెక్షన్స్ కాబట్టి కొట్టుపడేసిన, ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజన్ అని చెప్పేసి. మరి నేను చేసిన అంటే సరళీకరణ చేసిండ్లు, ఇది నార్మలైజ్ వర్డ్ అంటే మొత్తం మీద ఉన్న సెక్షన్స్ అన్నీ లేవు, కొన్ని తీసిపడేసిండ్లు, ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి. సో నేను నెంబర్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇక్కడ. నెక్స్ట్ ఇంతకుముందు మీరు ఐటీ నేను చెల్లిస్తాను ఐటీ. సో ఎవరైతే ఐటీ చెల్లిస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి ఉంటుంది, అసెస్మెంట్ ఇయర్ ఒకటి ఉంటుంది. ఈ 2 ఇయర్స్ కన్ఫ్యూజ్ అవుతాం ఇప్పుడు మనం కూడా. ఇప్పుడు ఏం చేస్తామంటే ట్యాక్స్ ఇయర్ అని చెప్పేసి ఒకటే తీసుకొచ్చారు, ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు అని చెప్పేసి. ఓన్లీ ట్యాక్స్ ఇయర్, మీకు 2 ఇక్కడ ఉండవు. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ వర్చువల్ డిజిటల్ అసెట్స్, మీకు డిజిటల్ అసెట్స్ గురించి లాస్ట్ చట్టం లోపల లేవు, పాత దాంట్లో ఇప్పుడు తీసుకొచ్చారు. సో రాష్ట్రపతి ఆమోదం అనంతరం యాక్ట్ మనకి అందుబాటులోకి వస్తుంది అండి. ఇప్పుడు పూర్తిగా సమాచారం అందుబాటులో లేదు, సగం ఉన్నది. 3 గుర్తుపెట్టుకోండి, సెక్షన్స్ కొన్ని రిమూవ్ చేసిండ్లు, ట్యాక్స్ ఇయర్ అని చెప్పేసి కొత్త తీసుకొచ్చారు, 2 ఇయర్స్ లేవు ఇప్పుడు. దాంతోపాటు సో వర్చువల్ డిజిటల్ అసెట్స్ యొక్క రూల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐటీ చట్టం కొత్త దాని లోపల. సో నెక్స్ట్ ఎకనామీ లోపల మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన. అరే ఇది ఎకనామీ అరా, గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తారు. ఇది గవర్నమెంట్ పాలసీ కిందకి ఎట్లా అవుతుందండి, మీకు ఎనర్జీ పాఠం అని చెప్పేసి ఉంది సేవా రంగం లోపల. సో మీకు ఉజ్వల్ యోజన అని చెప్పేసి తెలుగు అకాడమీ పుస్తకంలో ఉంది. చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఎకనామీ లోపలనే వస్తాయి, వ్యవసాయం కావచ్చు, లేకుంటే ఎనర్జీ సంబంధితం కావచ్చు, పరిశ్రమలు, సేవా రంగం కావచ్చు, అన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, గ్రామీణాభివృద్ధి పథకాలు కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు, వీకర్ సెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎకనామీలో మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఎకనామీలో రాయడం జరిగింది. సో ఎందుకు వార్తల్లో వచ్చింది ఫస్ట్ ఇది అంటే 25-26లో కూడా ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో 300 రూపీస్ సబ్సిడీ కొనసాగింపు చేస్తున్నాము. ఎన్ని అంటే ఇయర్కి 9 సిలిండర్స్ ఇస్తడం. సో మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది 2016 మేలో. ఇన్ఫ్యాక్ట్ డిపాజిట్ లేని ఎల్పిజి కనెక్షన్ అంటే ఉచితంగా ఎల్పిజి కనెక్షన్ ఇస్తాం. మనం ఎల్పిజి తీసుకోవాలంటే జనరల్గా ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు డిపాజిట్ చేయాలి సమ్ అమౌంట్ని. వాళ్ళు మళ్ళీ గ్యాస్ కనెక్షన్ క్యాన్సిల్ చేసుకున్నా లేకుంటే ఇంకొక దానికి బదిలీ చేసుకున్నా కూడా వాళ్ళు తిరిగి ఇస్తారు మనకి. బట్ ఇక్కడ ఎల్పిజి కనెక్షన్ మీకు ఫ్రీ వస్తుంది కంప్లీట్గా. మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లక్ష్యాలు ఏంటి, ఈ ఉజ్వల యోజన యొక్క స్కీమ్ లక్ష్యాలు ఏంటి అంటే క్లీన్ కుకింగ్ ఫ్యూల్ అని చెప్పేసి పిలుస్తాం. ఎకనామిక్ నోట్స్లో ఉన్నాయండి, ఇక్కడ 1 or 2 ఎక్కువ ఉండొచ్చు, అక్కడ ఎక్కువ ఉండవచ్చు. మనము లాస్ట్ నేను ఐ థింక్ అనుకుంటున్నా, మళ్ళీ ఇక్కడ ప్రామిస్ చేయట్లే,
డిటిపి నోట్స్ ట్రై చేద్దాం మనం. ఇక్కడ ఏమవుతుందంటే మీకు నేను కొన్ని షాంపుల్స్ పెడతా కరెంట్ అఫైర్స్లో ఉన్న పాలిటీ ఎకనామీ అని చెప్పేసి. సో అంతటి క్వాలిటీలో కలర్ఫుల్గా అంత ఇన్ఫోగ్రాఫిక్స్ అని చెప్పేసి అంటాం, అట్లా డయాగ్రామ్తో చేయాలి అంటే పిచ్చి గీతలు అని చెప్పేసి మనకు ఉంటాయి కదా, వాటిని కొంచెం అందంగా చేయడం. సో చాలా ఎఫర్ట్స్తో కూడుకున్న పని అండి. ఈ మనము మినిమం ఒక 10,000 ఇది పీపుల్స్ తీసుకుంటే మనం ఒక 100 రూపాయలకి ఇవ్వచ్చు అన్నట్టు. సో అట్లా అది అంత మంది తీసుకుంటారా ఎకనామీ నోట్స్ అంటే? బయట ఆల్రెడీ చాలా ఫేమస్ పుస్తకాలు ఉన్నాయి, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ఉన్నాయి. సో మనము టూంబరీస్ వాళ్ళ ముంగట ఫస్ట్ అయితే ఇప్పుడు అయితే సో మన గ్రూప్ రిజల్ట్ వచ్చినాక ఇన్ఫ్యాక్ట్ సినారియో మొత్తం మారిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. నేను ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లే, కాన్ఫిడెన్స్ చెప్తున్నా. మన కంటెంట్ మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్ అయితే. మనం విశ్వాసం లేనప్పుడు పక్క వాళ్ళు ఇలా విశ్వాసం ఉంటుంది, ఉండదు కదా. సో మినిమం ప్రైస్తోని మనం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. 25 ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత అప్డేట్స్ మీకు సర్వే బడ్జెట్ ఉంటాయి కదా, అవి మనం మళ్ళీ పుస్తకాన్ని తీసుకురాలేమండి, ఒకసారి తీసుకొస్తాం కాబట్టి. సో నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎకనామీ లేదా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ట్రై చేస్తాను. 4 ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. సో క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది లక్ష్యము మనకు. ఇది కట్టెల పొయ్యి కంటే ఇది క్లీన్ కుకింగ్ని అందిస్తుంది. పొగరాదు, కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతాయి, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఉండదు మనకి. సో ఇప్పటికీ కట్టెల పొయ్యి మనం వాడతాం, అది వేరే విషయం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన పల్లెటూరులో, మా ఊర్లో ఇప్పటికీ మేము దాన్ని అగ్గంటి అని చెప్పేసి అంటాం. అగ్గంటి అంటే సో అదే నీళ్ళ పొయ్యి, నీళ్ళు మనము మంట మీద పెట్టుకోవడము. సో అగ్గంటి అంటే అది అగ్గిని అంటబెట్టడం అని చెప్పేసి. నీళ్ళ పొయ్యి మనం ఇప్పటికీ కట్టెల పొయ్యి ఉపయోగిస్తాం కదా. గ్రామీణ మహిళా సాధికారత అంటే రూరల్ ఉమెన్ యొక్క ఎంపవర్మెంటు, దాంతోపాటు ఆరోగ్యం కూడా వాళ్ళకి ఆ ఊఫ్ అని ఊస్తే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. 2.0 వచ్చిందంటే దీంట్లో ఏంటి 2.0 అంటే మీకు ఎల్పిజి కనెక్షన్ ఫ్రీ, దాంతోపాటు సిలిండర్ కూడా సబ్సిడీ ఇస్తున్నాము 2.0లో. దాంతోపాటు వలస కుటుంబాలకి స్పెషల్ ప్రొవిజన్స్ కూడా కల్పించడం జరుగుతుంది. స్పెషల్ ప్రొవిజన్స్ ఆర్ దేర్ మైగ్రేషన్ ఫ్యామిలీస్కి. ఇది ఇంతకుముందు లేకుండే, ఇప్పుడు ఇవ్వడం జరుగుతుందట. సో నెక్స్ట్ స్వగత్ ఎఫ్ఐ అని చెప్పేసి ఇది సెబీ యొక్క కార్యక్రమం అండి. ఎవరికి? ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సింగిల్ అప్లికేషన్లో అన్నీ అప్లై చేసుకోవచ్చు. దీన్ని స్వాగతం అని చెప్పేసి పిలుస్తాం, స్వాగతం అని చెప్పేసి వస్తుంది కదా. నెక్స్ట్ కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ అండి. ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్. వాట్ ఈస్ ద ఎన్బిఎఫ్సి మనం డిస్కస్ చేద్దాం. సో బోర్డు ఉన్నట్లయితే ఇక్కడ చెప్పాల్సింది ఉండే, నెక్స్ట్ క్లాస్లో మనం కవర్ చేద్దాం. దీన్ని మళ్ళీ ఒకసారి తీసుకొని పాయింట్ని కవర్ చేద్దాం. అంటే మీకు పెద్ద ఇక్కడ ఏంటంటే మీకు బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. సో ఇక్కడ మీకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంటుంది, పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఉంటుంది, కమర్షియల్ బ్యాంకులు ఉంటాయి, కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటాయి, రూరల్ బ్యాంకులు అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ ఇంకా నాన్ బ్యాంకింగ్ కింద కూడా రకాలు ఉంటాయి. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం దీన్ని బోర్డు మీద క్లియర్గా టేబుల్ ఫార్మాట్ లోపల. సో ఇప్పుడు కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజ్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే భారతదేశం లోపల 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ సాధించిన ఫస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అండి. ఇది ఇన్ఫ్యాక్ట్ బ్యాంకు పేరే అది. ఇది యూనివర్సల్ బ్యాంకుగా మారింది. ఐ థింక్ ఇట్ ఈస్ ఫస్ట్ బ్యాంక్, ఐ థింక్ ఇది. అందుకే మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంకు అండ్ యూనివర్సల్ బ్యాంకు తేడా ఏంటి మనం టేబుల్ ఫార్మాట్లో డిస్కస్ చేద్దాము. సో యూనివర్సల్ బ్యాంక్ అంటే ఎస్బీఐ లెక్క అన్నట్టు. ఎస్బీఐ లెక్క ఎక్కడైనా బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవచ్చు, డిపాజిట్స్ ఎంతైనా తీసుకోవచ్చు, లోన్స్ ఎంతైనా ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో ఎనీ లిమిట్స్. ఆర్బీఐ విత్ ఇన్ ద యాక్ట్ ప్రకారం కంట్రోల్ చేస్తుంది. స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, పేమెంట్ బ్యాంక్ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది మారింది కాబట్టి వార్తల్లో వచ్చింది. అంటే ఎప్పుడు మారుతుందంటే 5 years సాటిస్ఫాక్టరీ ట్రాక్ రికార్డు ఉండాలి, మంచి రికార్డు ఉండాలి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి. లిస్టింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ దాంట్లో నమోదు కావాలి సెబీ దగ్గర. నెట్వర్త్ 1000 కోట్లకు పైబడి ఉండాలి ప్రీవియస్ క్వార్టర్ విషయంలో. లాస్ట్ 3 months లోపల నెట్వర్త్ ఇంత ఉండాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది గ్రాస్ అనేది 3%, నెట్ ఎన్పీ అనేది 1 కంటే మించొద్దు లాస్ట్ 2 years లోపల. ఇట్లా ఉంటే ఒక స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ని యూనివర్సల్ బ్యాంక్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఫస్ట్ ఐ థింక్, అందుకే మీకు వార్తల్లో వచ్చింది ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అని చెప్పేసి. అవన్నీ ఎకనామీ ఆర్టికల్స్ అండి, మనకి ఎకనామీ ఆర్టికల్స్. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ మీకు ఈ లీప్ 1 అయిపోయింది ఆల్రెడీ. ఇది వెరీ ఫేమస్ అండ్ లీప్ 1 గుర్తుపెట్టుకోండి.
సో థర్డ్ లాంచ్ ప్యాడ్ శ్రీహరికోటలో మీకు 2 లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. అంటే మన రాకెట్ని అక్కడ నుంచి ప్రయోగిస్తాం కదా. 2029 నాటికి 3వ లాంచ్ ప్యాడ్ స్టార్ట్ అవుతుంది. ఈ థర్డ్ లాంచ్ ప్యాడ్ ఓన్లీ ఫర్ ఎన్జిఎల్వి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి హెవీ పేలోడ్స్ని ప్రయోగిస్తాం. దాంతోపాటు LVM-3 కోసం అంటే GSLV Mark 3 ఉంది కదా, దానికోసం కూడా ఈ లాంచింగ్ ప్యాడ్ 3 ఉపయోగిస్తాం. ప్రజెంట్ మీకు పనిచేస్తున్న బాహుబలి రాకెట్, ఇండియాలో పవర్ఫుల్ రాకెట్ LVM-3 అని చెప్పేసి పిలుస్తాం. దానికోసము NGLV కోసం అని చెప్పేసి థర్డ్ లాంచింగ్ ప్యాడ్ని శ్రీహరికోటలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ 29 ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇటువంటి లక్ష్యాలు ప్రశ్న వస్తుంది, గగనయాన్ని ఎప్పుడు ప్రయోగిస్తాము, శుక్రయాన్ అని చెప్పేసి భవిష్యత్ ప్రయోగాలు ఇస్రో కొన్ని వస్తాయి ఎగ్జామ్ లోపల టార్గెట్ ఇయర్స్ రూపంలో, దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కలాం 1200 సాలిడ్ మోటార్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అయితే ఇక్కడ చిన్న మార్పు మనకు వచ్చిందండి. ఈ విక్రమ్-1 అని చెప్పేసి రాకెట్ ఉంటుంది, 4 స్టేజ్లు ఉంటాయి. ఈ 3 ఏమో మీకు సాలిడ్, అందులో ఫస్ట్ స్టేజ్ సెలెక్ట్ చేసింది ఇప్పుడు. సో దీని పేరు 1200 సాలిడ్ మోటార్. అంతకుముందు దీని పేరు 100 అని చెప్పేసి ఉండే, ఇప్పుడు 1200గా మార్చుకున్నాం మనం. అంతకుముందు 100 కరెక్టే, ఇది కూడా కరెక్టే. విక్రమ్-1 స్కైరూట్ సంస్థ యొక్క రాకెట్ ఇది. ఈ విక్రమ్-1 రాకెట్లో 3 స్టేజ్లు ఘన అయితే 4వ స్టేజ్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఆ 3 స్టేజ్ల్లో ఫస్ట్ ఇంజన్ పేరు 1200 అని చెప్పేసి పిలుస్తాం. సో కలాం 1200 అని చెప్పేసి పిలుస్తాం. ఇది టెస్ట్ స్టేషన్లో విజయవంతం అయిపోయింది. విక్రమ్-1 యొక్క స్పెషల్ ఏంటి అంటే, ఇది అర్థమైంది కదా. సో కలాం 1200 అంటే ఏంటిదంటే విక్రమ్-1 రాకెట్ యొక్క ఫస్ట్ స్టేజ్ శ్రీహరికోట లోపల విజయవంతంగా స్కైరూట్ సంస్థ ప్రయోగించింది, సక్సెస్ అయిపోయింది. ఇట్స్ ఫస్ట్ ఆర్బిటల్ రాకెట్. మీకు విక్రమ్-S అని చెప్పేసి ఇంతకుముందు ఉండే విక్రమ్-S అని చెప్పేసి ప్రారంభ మిషన్ అనే పేరుతోని స్కైరూట్ సంస్థ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ను ప్రయోగించింది. అది సబ్ ఆర్బిటల్ వెళ్ళింది. అంటే సో 100 కిలోమీటర్స్ వరకు భూమి నుంచి దీన్ని కర్మన్ లైన్గా పిలుస్తాం. సో ఇది భూమి నుంచి ఇంత ఎత్తుకెళ్ళి మళ్ళీ వచ్చింది, ఇట్ ఈస్ సబ్ ఆర్బిటల్. ఇంత ఎత్తుకెళ్ళి దీన్నేమో ఆర్బిటల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇప్పుడు ఈ విక్రమ్-1 ఏంటి అంటే ఫస్ట్ ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్. విక్రమ్-S ఏంటి, ఫస్ట్ ఆర్బిటల్ కాదు, ఫస్ట్ సబ్ ఆర్బిటల్ కాబట్టి S ఉంటుంది అక్కడ. సో విక్రమ్ సారాభాయ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇందులో 3 స్టేజెస్ ఘనేంద్రం కలిగి ఉంటే దీన్ని కలాం ఇంజన్స్గా పిలుస్తాం. 4th వచ్చేసి సో ఇది రామన్ ఇంజన్గా పిలుస్తాం. ఈ 4th స్టేజ్ లోపల మీకు చూస్తే ఇక్కడ లిక్విడ్ ఇంజన్ ఉంటుంది, ఇది కాల్డ్ రామన్ ఇంజన్. ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఫస్ట్ లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్. ఓవరాల్గా ఇండియాలో ఫస్ట్ లిక్విడ్ ఫ్యూయల్ అంటే PSLV వస్తుంది. 2nd and 4th స్టేజ్లో ఉపయోగిస్తాం మనం. వికాస్ ఇంజన్గా పిలుస్తాం. ఈ స్కైరూట్ సంస్థ ఏంటిదంటే ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్. దీన్ని మనము రామన్ అని చెప్పేసి పిలుస్తాం ఇంజన్ పేరు. ఇంకోటి మీకు విక్రమ్-2 అని చెప్పేసి ఉంటుంది, విక్రమ్-2 అని చెప్పేసి ఇందులో మీకు క్రయోజెనిక్ ఫ్యూయల్ ఉపయోగిస్తున్నాం. అది ప్రైవేట్ రంగంలో ఫస్ట్ది. సో అది మీకు ఇంకా ప్రయోగించలేదు, అప్పుడు డిస్కస్ చేద్దాం లేండి. నెక్స్ట్ స్పేస్ సెక్టార్ లోపల ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్, సో ఇది వెరీ ఫేమస్ అండి, కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇస్రో కాకుండా ఇతర ప్రైవేట్ సంస్థలు కలిపి ప్రయోగిస్తున్నాయి. సో 4 సంస్థలు అండి. ఈ 4టికి నాయకత్వం వహించే సంస్థ పేరు పిక్సెల్. ఇది బెంగళూరు సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు ఏంటి ఇప్పుడు పిక్సెల్ నాయకత్వం వహిస్తుంది. మిగతా 3 ధృవ మన హైదరాబాద్ సంస్థ, పియర్సైట్ అండ్ శాట్సూర్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 4 కలిపి ఇండియాలో ఫస్ట్ వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహాలని ప్రయోగించబోతున్నాయి. దీనికి ఇన్స్పేస్ సంస్థ ఆమోదించింది. వై ఇన్స్పేస్, వై నాట్ NSIL? ప్లీజ్ ఆన్సర్. వై ఇన్స్పేస్ ఎందుకు ఆమోదించింది, NSIL ఎందుకు కాదు? ఇన్స్పేస్ NSIL 2 కూడా ఇస్రో అనుబంధ సంస్థలే కదా, అది ఆమోదించవచ్చు కదా, ఇది ఎందుకు ఆమోదించింది? ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. 4 పేరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ కాబట్టి ఎర్త్ అబ్జర్వేషన్ విషయం లోపల. నెక్స్ట్ తర్వాత డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మీకు మిగతా అన్నీ అవి అయిపోయినాయి ఆగస్టు 1 to 8లో. ఉల్చి లేదా అల్చి ఫ్రీడమ్ షీల్డ్, దీన్ని USA సౌత్ కొరియా కండక్ట్ చేస్తున్న మిలిటరీ ఎక్సర్సైజ్. దీన్ని సౌత్ కొరియా హోస్ట్ చేస్తుంది. దీన్ని ఉల్చి అంటామా అల్చి అంటామా తెలియదు, ఇట్ ఈస్ నౌన్ ఓన్లీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అదర్స్ అని చెప్పేసి పిలుస్తాం.
నెక్స్ట్ ఎస్ఎన్టీ అదర్స్. సో ఫస్ట్ డ్రోన్ ఏఐ పవర్డ్ ఆర్టిఫిషియల్ రెయిన్, అంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించి ఫస్ట్ కృత్రిమ వర్షం కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్. జైపూర్లో రాజస్థాన్ స్టేటు రామ్గఢ్ ఆనకట్ట మీద తొలిసారిగా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించి ఆర్టిఫిషియల్ రెయిన్ని కురిపించారు కాబట్టి వెరీ ఫేమస్. రామ్గఢ్ ఆనకట్ట లొకేషన్ ఐడెంటిఫై చేయాలి. రాజస్థాన్ ప్రభుత్వమును జెన్ఎక్స్ఏఐ అమెరికా సంస్థ యొక్క ఉమ్మడి చొరవ ఇది. జెన్ఎక్స్ఏఐ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆర్టిఫిషియల్ రెయిన్లో వాడే కెమికల్ ఏంటి? సిల్వర్ అయోడైడ్. ఇటీవల మీకు వార్తల్లో ఉంది ఐఐటి కాన్పూర్ ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ ద్వారా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేస్తా అని చెప్పేసి ప్రయోగం కండక్ట్ చేసింది. రిజల్ట్ ఇంకా అవుట్కమ్స్ ఏమి రాలేదు, బట్ ఐఐటి కాన్పూర్ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే ఫస్ట్ డ్రోన్ ఏఐ పవర్డ్ ఆర్టిఫిషియల్ రెయిన్ ఎక్కడ? రామ్గఢ్ ఆనకట్ట దగ్గర. అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేసినామండి. స్లీపింగ్ సిక్నెస్, ఇన్ఫ్యాక్ట్ కెన్యా దీన్ని నిర్మూలించింది. టీజీపీఎస్ సిపిపిఎస్ యొక్క ఫేవరెట్ టాపిక్ ఇది. ఒక వ్యాధి పూర్తిగా ఎలిమినేషన్ అయిపోతే ప్రశ్న వస్తుంది, ఇట్ ఈస్ 10th కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది సేసే ఫ్లైస్ ఈగల ద్వారా సంక్రమిస్తుంది, వ్యాపిస్తుంది, బట్ ఇది పరాన్నజీవి నుంచి వస్తుంది మనకి. సో 25లో గినియా ఆల్రెడీ దీన్ని పూర్తి తొలగించింది, 24లో చాడ్, 23లో గణ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి మన నోట్స్ నుంచే కాపీ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో తొలి రోబోలని అక్కడ అమ్మేస్తారు. రోబో మాల్ అంటే ఇక్కడ చైనా అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫేమస్ సబాసార్ అని చెప్పేసి పిలుస్తాం. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. సో సబాసార్ అంటే ఏంటి? ఇది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఏఐ టూల్. మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ దీన్ని రూపొందించింది. ఎందుకోసం పనికి వస్తుందంటే మీకు గ్రామ సభ జరుగుతుంది కదా. సో గ్రామ సభ యొక్క వీడియోలు కానీ దాని యొక్క మినిట్స్ అంటే ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటారు ఏం జరిగిందని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ యాప్ ఉపయోగించి ఏఐ టూల్ ఉపయోగించి అక్కడ దాన్ని ఆన్ చేస్తే ఆ సభలో ఏమి ఉంటుందని చెప్పేసి సభ యొక్క చర్చనీయ అంశాలు అన్నీ కూడా అందిస్తుంది. సో దీనికి భాషిని సహకారం అందిస్తుంది. భాషిని అంటే మీకు వివిధ భాషల్లో అందుబాటులోకి ఉంటుంది. అనువాదం చేస్తాం తెలుగులోకి, ఇంగ్లీష్లోకి, మలయాళం, ఇన్ఫ్యాక్ట్ అన్ని భాషల్లోకి చేస్తాం అన్నట్టు. ఈ భాషిని సహకారంతో ఈ గ్రామ సభ యొక్క మీటింగ్ మినిట్స్ని వీడియో ఆడియో రూపం లోపల రూపొందించే టూల్ పేరే సబాసార్, సభ యొక్క సారాంశం అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి ఇది, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. మీరు జిఎస్ పేపర్ తీసుకున్నట్లయితే ఏఐ అనే పేరు లేకుండా పేపర్ ఉండదు. రైట్. భారతదేశంలో మొట్టమొదటి అత్యాధునిక యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్, స్టెమ్ సెల్ ఒక మూలకణం అనేది ఆడ భద్రపరుస్తారు అన్నట్టు. ఇది హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో మన మినిస్ట్రీ ఆఫ్ ఎస్&టీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ అండ్ యానిమల్ స్టెమ్ సెల్ లాబొరేటరీ అని చెప్పేసి కూడా పిలుస్తాం. జంతువు యొక్క మూలకణాల మీద బయోబ్యాంక్ అని చెప్పేసి మన హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఏపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఉంది అని చెప్పాలి. దీన్ని నేషనల్ బయోఫార్మ్ మిషన్ అని చెప్పేసి ఉంటుంది, మన ఇండియన్ గవర్నమెంట్ స్కీము సపోర్ట్ చేస్తుంది అట. ఏపీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయండి. ఏపీలో సెమీ కండక్టర్స్ యూనిట్ స్టార్ట్ అయినాయి. సో మొత్తం 3 రాష్ట్రాలు ఏపీ, బీహార్, ఒడిషా లోపల 4 వచ్చినాయి. బీహార్లో 2, ఏపీలో 1, ఒడిషాలో 2, ఏపీలో 1, బీహార్లో 1 అట. మొత్తం 10. ఇంతకుముందు 6 ఉండే, ఇవి 4 వచ్చేసినాయి. సో మరి ఏపీలో ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్డ్ టెక్నాలజీ అని చెప్పేసి. సో అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్డ్ టెక్నాలజీ అని చెప్పేసి సో వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి హెల్ప్ చేసే సంస్థ పేరు సౌత్ కొరియా కంపెనీ ఏపీ యాక్ట్ కో లిమిటెడ్, తిరుపతి లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఇట్ ఈస్ ఫస్ట్ సెమీ కండక్టర్ ఇన్ ఏపీ. సో మీకు ఈ మన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ వెరీ ఫేమస్. 21 ఇయర్లో తీసుకొచ్చారు. 76,000 కోట్లతో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ సెమీ కండక్టర్ యూనిట్ యొక్క ప్రాంతము ధోలేరా ఫ్రమ్ గుజరాత్ స్టేట్. టాటా గ్రూప్ ఏర్పాటు చేసింది. నేను ఫస్ట్ రాసిన అంటే అది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇంకా అది ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి క్లస్టర్ లోపల అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు విత్ హెల్ప్ ఆఫ్ సౌత్ కొరియా కంపెనీ ఏపీ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్. 10th ఆగస్టు లయన్స్ డే, 12th ఆగస్టు ఎలిఫెంట్స్ డే,
సో లయన్స్ డేని బర్దా వన్యప్రాణుల అభయారణ్యం హోస్ట్ చేసింది ఫ్రమ్ గుజరాత్ స్టేటు. 16వ ఆసియా సింహాల గణన అని చెప్పేసి కండక్ట్ చేసినాక మనము 891 అన్నీ గిరి లోపలనే ఉంటాయి. అయితే ఆసియా సింహాల యొక్క 2వ కేంద్రం ఇటీవల బర్దా రికార్డు సృష్టించింది. ఆసియా సింహాలు మీకు గిరి ప్రాంతం లోపల ఉంటాయి, అందరికీ తెలుసు. సెకండ్ హౌస్గా ఇటీవల బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఏర్పాటు చేయడం జరిగింది. సో మన రాష్ట్రం 2వ నివాసం అని చెప్పేసి పిలుస్తాం. ప్రాజెక్టు లయన్ 2020 యొక్క విజయంగా మన PM మోడీని అభివర్ణించడం జరిగింది. 10th ఆగస్టు బయోఫ్యూయల్ డే. వై? బికాస్ వేరుశనగ నూనె ఉపయోగించి ఫస్ట్ ఇంజన్ ఆవిష్కరణ బై రుడాల్ఫ్ డీజిల్ ఆన్ 10th ఆగస్టు. కాబట్టి మనము బయోఫ్యూయల్ డే జరుపుకుంటాము. కొన్ని GS క్వశ్చన్ చూస్తే ఇవన్నీ మనం డిస్కస్ చేసినాయి, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇండియా బయోఫ్యూయల్ 3rd ప్లేస్ మనది. USA బ్రెజిల్ తర్వాత మన 3rd ప్లేస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ 20% అచీవ్మెంట్ అయిన జూన్ మాసం లోపల. PM జీవన్ స్కీమ్ ఫర్ బయోఫ్యూయల్ పాలసీ కోసము ఫస్ట్ 2G ఇథనాల్ ప్లాంట్ ఇన్ పానిపట్ హర్యానా 22nd ఇయర్లో మనం డిస్కస్ చేసినాం ఈ కరెంట్ అఫైర్స్ని. ఇది 1G అంటే ఫుడ్ సోర్స్ ఉపయోగించి వరి గోధుమ ఉపయోగించి ఇథనాల్ తయారు చేస్తాం, చెరుకు లాంటివి. 2G అంటే ఈ వీటి యొక్క వ్యర్థాలు వేస్టేజ్ ఉంటాయి కదా, సో దాన్ని ఉపయోగించి తయారు చేస్తాం. 3G అంటే ఆల్గే వంటి జీవులను ఉపయోగించి తయారు చేస్తాం. సో 4G అంటే మీకు GM క్రాప్స్ ఉపయోగించి తయారు చేస్తాం. 1G 2G 3G అండ్ 4G అది బయోఫ్యూయల్ డే అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ PM E-డ్రైవ్ స్కీము 2 years గాను అమలు చేసినాం కదా, మరొక 2 ఏళ్ళు ఎక్స్టెండెడ్. సో 31st March 28 వరకు ఎక్స్టెండ్ చేసినాం. 31st March 26లో అయిపోవాల్సింది. ఇంతవరకు ఈ స్కీము అమలు కాలేదండి. మొన్న మీకు E-ట్రక్స్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేసిండ్రు, అది తప్పితే ఈ స్కీమ్ స్టార్ట్ కాలేదు. కాబట్టి మరొక 2 ఏళ్ళు కొనసాగించినాం. వాట్ ఈస్ ద PM E-డ్రైవ్? దీనిలో కార్స్ లేవు, మిగతా అన్నీ ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా. ఎలక్ట్రిక్ డ్రైవ్ రివాల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ 1.0 సో ఫేమ్ స్కీమ్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఫేమ్ స్కీమ్ ప్లేస్లో వచ్చిందే PM E-డ్రైవ్. సో ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సెప్టెంబర్లో స్టార్ట్ అయింది, October 24 నుంచి ఒక 2 years పాటు అమల్లో ఉండే. తర్వాత ఏమైంది అంటే ఇంకొక 2 years పొడిగించారు. సబ్సిడీ అందిస్తుంది వేటికి? ఎలక్ట్రిక్ 2 wheelersకి, ఎలక్ట్రిక్ 3 wheelersకి, దాంతోపాటు అంబులెన్స్కి, బస్కి, ట్రక్స్కి. కార్స్ నో. ఈ SR-నోలు బాగా చదవాలి మన నోట్స్ లోపల, చాలాసార్లు ఎగ్జామ్ ప్రశ్న వచ్చిందండి. నో. నెక్స్ట్ వరల్డ్ ఎలిఫెంట్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో August 12 మీకు థీమ్ చూస్తే బ్రింగింగ్ ద వరల్డ్ టుగెదర్ టు హెల్ప్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. ఇండియా హోస్ట్ చేసింది కోయంబత్తూర్ లోపల. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992లో ఉన్నది. సో ఈ ఏనుగు మనకి 2010లో జాతీయ వారసత్వ జంతువు అని చెప్పేసి మనం ప్రకటించుకొని ఉన్నాం. సో ఇక్కడ మీకు థీమ్ కొటేషన్ చూడండి, ఈ కొటేషన్ కదా, ఇది కూడా ఎక్స్ప్రెస్లో వచ్చిందండి. ఇదేమో మనకు కొంచెం సందేహం వచ్చింది, ఇదే తీసుకోవడం జరిగింది. అందుకే ఉన్నది ఏంటంటే సో మాతృ సామ్యం అని చెప్పేసి ఉంటుంది అర్థం. అంటే ఏనుగుల గుంపుకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. 4th క్లాస్ సైన్స్ పుస్తకంలో ఉంటుంది. ఒక గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయట. ఆ ఏనుగుల గుంపుకు ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుందట. అదే మనం థీమ్ తీసుకున్నాం, బట్ అది థీమ్ కాదండి. నేను ఎలిఫెంట్స్ డేలో లోపలనే అఫీషియల్ వెబ్సైట్లో చూడడం జరిగింది. నెక్స్ట్ నెహ్రూ జూలాజికల్ పార్కు హైదరాబాద్లో ఉంటుంది. వార్తల్లో వచ్చింది వైపీ. ఇట్ ఈస్ ద ఫస్ట్ బయోసేఫ్టీ లెవెల్ 3 ఉన్న ప్రయోగశాల సౌత్ ఇండియా లోపల. సో జాగ్రఫీ అండి, మీకు జాగ్రఫీ కోర్సు స్టార్ట్ చేయబోతున్నాం మనము. అయితే నాకు కొన్ని గుణపాఠాలు వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే మన కోర్సు అనేది స్టార్ట్ చేయాలంటే అన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేసినాక స్టార్ట్ చేయాలన్నట్టు కదా. ఏం లాభం అండి? ఒక ఆస్పిరెంట్స్ నిజంగా సాధ్యమా అన్ని వీడియోస్ ఒక రోజు చూస్తాడా? స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేస్తేనే ఈజీగా ఉంటుంది. బట్ అది ఇప్పుడు ట్రెండ్ అట్లా లేదు కాబట్టి సార్ జాగ్రఫీ వీడియోస్ అన్నీ అప్లోడ్ అయినాకనే నేను స్టార్ట్ చేసుకున్నా. ఆల్రెడీ మీకు GS థీమ్స్ ఉన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది. బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేసినాం కదా. సో అది అప్లోడ్ తర్వాత మనం కోర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు ఇట్లా అడగలే, రెగ్యులర్ ఫాలోవర్స్ తెలుసు. మనం స్టార్ట్ చేసినామంటే ఇన్ టైంలో పూర్తి చేస్తాం, కంపల్సరీ పూర్తి చేస్తాం. లీవ్లు పెట్టుకునైనా పూర్తి చేస్తాం మనం. సో జాగ్రఫీలో మీకు అబ్జర్వ్డ్
పీవైక్యూ అబ్జర్వేషన్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ మీరు కావాలంటే చెక్ చేసుకోండి. జాగ్రఫీలో 11th క్లాస్ పుస్తకం ఉంటుందండి, ఫిజికల్ జాగ్రఫీ అని చెప్పేసి. 12th క్లాస్ పుస్తకంలో ద పీపుల్, ఎకనామీ అండ్ ఇండియా ఉంటుంది. ఇంకోటి ఏమో పర్యావరణం మీద కూడా ఉంటుంది కొద్దిగా, ఇంకో 12th పుస్తకం జాగ్రఫీ అండ్ ఎకనామీ కింద కూడా కొద్దిగా వరకు వస్తుంది. ఈ 3 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో దీన్ని కొంచెం మీరు హుస్సేన్ పుస్తకం యాడ్ చేసుకుంటే, కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 80% క్వశ్చన్స్ చేస్తారండి. ముఖ్యంగా ఈ 2 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఇది పీపుల్ అండ్ ఎకనామీ ఒక పుస్తకము 12th స్టాండర్డ్, 11th స్టాండర్డ్ ఏమో ఫిజికల్ జాగ్రఫీ. చాలా క్వశ్చన్స్ దానికే వస్తున్నాయండి. ఎలా ఉన్నాయో అలా వస్తున్నాయి. మీరు చెక్ చేయండి కావాలంటే. పుస్తకాలు బయట దొరుకుతున్నాయి, మీరు హైదరాబాద్లో ఉంటున్నాయి మీకు దాదాపుగా. ఒకసారి చెక్ చేయండి, ఒకసారి పుస్తకాలు తీసుకొని. మీ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఉన్నట్లయితే ఒకసారి తీసుకోండి. యూపీఎస్ పేపర్స్ అబ్జర్వ్ చేయండి, టీజీపీఎస్ పేపర్ అబ్జర్వ్ చేయండి. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి దానికి. ఎస్, వస్తున్నాయి, ప్రామిస్. బట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, తెలుగు మీడియంలో ఇబ్బంది లేదు, మనం ఉన్నాం. సో మీకు కరెంట్ అఫైర్స్ చూస్తే రుద్రాస్త్ర వార్తల్లో వచ్చిందండి. ఏంటిది? ఆసియాలో అతి పొడవైన సరుకు రవాణా రైలు. మీకు వరల్డ్ జాగ్రఫీని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, ఇండియా మీద ఫోకస్ చేస్తారు. వరల్డ్ జాగ్రఫీ అనేది లెంతీగా ఉన్నప్పటికీ చాలా బేసిక్స్ అక్కడే ఉంటాయి. వరల్డ్ జాగ్రఫీ కరెక్ట్గా చదవగలిగితే ఇండియా జాగ్రఫీని మీరు ఒక 2 వీక్స్లో మొత్తం 14 చాప్టర్స్ ఉంటాయి ఇండియా జాగ్రఫీ లోపల, చాప్టర్ వైజ్. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా ఇట్లా అని చెప్పేసి 14 ఉంటాయి కదా. 14 చాప్టర్స్ 14 డేస్లో పూర్తి చేయవచ్చు, రోజుకో చాప్టర్ చెప్పుకున్నా, ఒక 1 అవర్ కేటాయిస్తే. బట్ వరల్డ్ జాగ్రఫీ వెరీ ఫేమస్. అంటే ఫేమస్ మీన్స్ అది బేసిక్స్ అర్థం కావాలి మీకు. ఏ ఛానల్ అని చెప్పేసి ఉంటుంది, స్టేట్ అంటాము, పెనిన్సులా అంటాము, సీ అంటాము, ఓషన్స్ అంటాము, కాంటినెంట్స్ అంటాము, ఖండాంతర అంచు అని చెప్పేసి, వాలు అంటే ఏంటని చెప్పేసి, ఇవన్నీ అక్కడ మీకు అర్థమవుతాయి. సో ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్ అంటే ఏంటి, సో అదంతా మీకు జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ కిందకే వస్తుంది అన్నట్టు. సో దీన్ని మరి ఈ రైలుని ఎక్కడ స్టార్ట్ చేసినంటే ట్రయల్ రన్ అనేది, సో గంజుక్వాజా నుంచి గరుహావా వరకు యూపీ ఫ్రమ్ సో జార్ఖండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, 4.5 km. వై? బికాస్ ఇది అతి పొడవైన సరుకు రవాణా రైలు కాబట్టి 4.5 km గుర్తుపెట్టుకుని ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ ఎటాలిన్ హైడ్రో పవర్ ప్రాజెక్టు. సో ఇది వెరీ ఫేమస్ ప్రాజెక్ట్ అండి. రన్ ఆఫ్ రివర్ మీద నిర్మిస్తున్నాము. ఆ రన్ ఆఫ్ రివర్స్ ఏంటి అంటే, ఒకటి ద్రి, ఇంకోటి టంగన్ అని చెప్పేసి 3087 మెగావాట్స్ ఉంటుంది. ఏఆర్పి స్టేట్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఇంకోటి టోటో 2 అని చెప్పేసి కూడా సేమ్ స్టేట్, బట్ రివర్ వచ్చేసి సిఎం అని చెప్పేసి పిలుస్తాం. అతి పొడవైన వందే భారత్ ఎక్స్ప్రెస్. ఒకసారి మనం డిస్కస్ చేసిన వందే భారత్ అంటే ఏంటి, సాధారణ వందే భారత్ అంటే ఏంటి, అమృత్ భారత్ అంటే ఏంటి, నమో భారత్ అంటే ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన టేబుల్ ఫార్మాట్ లోపల. సో బెంగళూరులో పిఎం మోడీ స్టార్ట్ చేసిండు. ఇది అతి పొడవైంది కాబట్టి 881 గుర్తుపెట్టుకోవాలి, నాగపూర్ నుంచి పూణే మధ్య అని చెప్పేసి. దిస్ ఇస్ జాగ్రఫీ ఆర్టికల్స్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అండి. కకోరి రైలు జరిగి సంఘటన 100 ఏళ్ళు పూర్తయింది కాబట్టి వార్తల్లో వచ్చింది. ఈ షహరన్పూర్ నుంచి లక్నో వరకు మనం క్లాస్ చేసినాం దీని మీద, విప్లవాత్మక ఉద్యమాలని చెప్పేసి, భగత్ సింగ్ ఫ్యామిలీ అంతా కూడా. సో రైళ్ళు ఆపేసి నగదు చోరీ చేస్తారు, 40+ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ ఉరి తీసిన వాళ్ళ పేర్లు అవసరము. అష్ఫాకుల్లా ఖాన్ ఫస్ట్ ముస్లిం ఉరికంబం. అష్ఫాకుల్లా ఖాన్ ఫోకస్ చేయండి, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, రాజేంద్ర లహరి అని చెప్పేసి పిలుస్తాం. ఈ 4 పేర్లు అవసరం ఉంటుంది, బ్రిటిష్ ఉరిదీసింది కాబట్టి. అష్ఫాకుల్లా ఖాన్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ, ఫస్ట్ ముస్లిం ఉరికంబం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ధీరియో బుల్ ఫైటింగ్, ఎద్దుల పోటీ పేరండి ఇది. సో గోవాలో సాంప్రదాయమైన ఎద్దుల పోరాటాన్ని అక్కడ హైకోర్టు రద్దు చేసింది. సో చాలామంది ఎమ్మెల్యేలు మరొకసారి దీనికోసం చట్టం చేయడం జరుగుతుందట, అందుకు వార్తల్లో వచ్చింది. సో ధీరియో బుల్ ఫైటింగ్ మేబీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది ఆర్టికల్ 29 కింద, సో వాళ్ళ కల్చర్ కాబట్టి సమర్థించవచ్చు. ఇటీవల మీకు కంబాల్ ఉంది ఆ పోరాటము, నేను తమిళనాడు లోపల. సో జల్లికట్టును కూడా సుప్రీంకోర్టు సమర్థించింది 29 ఆర్టికల్ కింద. జంతువుల యొక్క ప్రాణం కంటే వాళ్ళ యొక్క సంస్కృతికే ఇంపార్టెన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు, నారో మైండ్ ఉపయోగించి. నెక్స్ట్ అకాడమిక్ వేలో మనం విమర్శ చేస్తున్నాం. సో డిపార్ట్ నౌ అప్పీల్ ల్యాటర్, ఇది ఒక యూకే ప్రభుత్వం యొక్క స్కీము. ఇండియా దీనిలో జాయిన్ అయింది, ఇండియన్ కూడా యాడ్ చేసింది.
డిపార్ట్ ఫస్ట్ అయితే వెళ్ళగొట్టి ఇక్కడ నుంచి తర్వాత అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించని చెప్పేసి అర్థం అన్నట్టు. సో ఏంటి అంటే మనము ఒకవేళ యూకే దేశం వెళ్ళి అక్కడ నేరం చేస్తే శిక్ష పడుతుంది. పడ్డాక మనం అప్పీల్ చేసుకునే అవకాశాన్ని వెంటనే ఇవ్వరు. వై? బికాజ్ అక్కడ వాళ్ళంతా మనం పెంచి పోషించాలి కాబట్టి ఫస్ట్ ఇండియాకు పంపించేసేయి, తర్వాత అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డిపార్ట్ నౌ అప్పీల్ లెటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మైనింగ్ అండ్ మెటల్స్ అని చెప్పేసి ఒక యూకే కంపెనీది. ఇందులో చేరిన ఫస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి హిందుస్థాన్ జింక్ సంస్థ రికార్డు సృష్టించింది. ఒక యూకే కంపెనీ, నాట్ మచ్ ఇంపార్టెంట్, స్కిప్ చేయవచ్చు ఇది. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫేర్స్ అండి. సో వరల్డ్ ఫస్ట్ ప్లానెడ్ మైగ్రేషన్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్. దేశానికి దేశం మొత్తం ఆస్ట్రేలియా వెళ్ళి వలస కూర్చుంది. ఎక్కడ నుంచి అంటే మనకి తువాల్ దేశం నుంచి. సో కారణం ఏంటి అంటే క్లైమేట్ చేంజెస్ వల్ల తువాలు అనేది సో సముద్ర మట్టం దగ్గర ఉంటుంది కాబట్టి సో ఆ మంచు కరిగిపోతుంది, వాటర్గా మారిపోతుంది కాబట్టి అక్కడ నుంచి రావడం జరిగింది. దేశం మొత్తం వచ్చింది ఒకేసారి కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్. అయితే ఒప్పందం ఇది ఇప్పుడు కాదు, 23rd చేసుకున్నాము. ఫలే పిలి అని చెప్పేసి ట్రీటీ అన్నట్టు ఇది బిట్వీన్ ద ఆస్ట్రేలియా అండ్ తువాల్ కంట్రీ. దీని కింద ఎవ్రీ ఇయర్ 280 మెంబర్స్కి ఆస్ట్రేలియా సో నివాసాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతోపాటు ఆరోగ్య సంరక్షణ చూస్తుంది, విద్య కల్పిస్తుంది, గృహ నిర్మాణం కల్పిస్తుంది, ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తుంది. ఇవన్నీ లభిస్తాయి, ఒక హక్కుగా లభిస్తుంది, ఒక హక్కు ఇది. సో మనం డిగ్రీ అయిపోయింది, పట్టభద్రులుగా ఎంప్లాయ్మెంట్ కూడా మన హక్కు. ప్రభుత్వాలు ఉద్యోగం కల్పించడము వాళ్ళ యొక్క విధి, కంపల్సరీ విధి. ఇట్ ఈస్ డ్యూటీ, దట్ ఈస్ నాట్ సర్వీస్, ఇట్స్ ఎ డ్యూటీ. ఇంకా మిగతా 2 మనం డిస్కస్ చేసినామండి, ఈ 3 కూడా. థాయిలాండ్, కంబోడియా లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో ఉంటుంది, చూసుకుంటూ ఒకసారి ఎందుకు వచ్చిందని చెప్పేసి. శాంతి ఒప్పందము హోస్ట్ చేసింది మలేషియా. అజర్బైజాన్, ఆర్మేనియా, ఇది కొన్ని వందల ఏళ్ళ నాటి నాగర్నో కరాబాక్ అని చెప్పేసి ప్రాంతం ఉంటుంది, దానికోసం కొట్టుకుంటారు. సో శాంతి ఒప్పందము జరిగింది, డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిండు. ఇవి క్వశ్చన్స్ వస్తాయండి. జియో పాలిటిక్స్ లోపల వెరీ ఫేమస్. పాలస్తీన్ ఆస్ట్రేలియా గుర్తించింది. మొన్న ఫ్రాన్స్ అండ్ యూకే గుర్తిస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా గుర్తించింది. కాబట్టి ఈ వరుస ఇంకా కొనసాగుతుంది. మరికొన్ని దేశాలు గుర్తిస్తే మనం ఒక దగ్గర రాసుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ 9 months అప్డేట్స్ లోపల. 6 months అప్డేట్స్ అయిపోయింది. ఎకనామీ మాత్రం మనం ఉన్నది, అది రేపు చేస్తే అయిపోతుంది, సండే. నెక్స్ట్ తర్వాత సో మెరైటీ స్కీమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మెరైటీ అంటే ఏం లేదు, ఈ పాలిటెక్నిక్ కాలేజ్ 100 కాలేజీలు, బీటెక్ కాలేజీలు 175 ఉంటాయి కదా, దీంట్లో వరల్డ్ బ్యాంకుతోని ఒప్పందం చేసుకొని క్వాలిటీ పెంచుతాం అంతే. సో మెరిట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మెరైటీ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్, బీటెక్ అండ్ పాలిటెక్నిక్ వాళ్ళకి. 5 years 25 నుంచి 26 స్టార్ట్ అవుతుంది, 30 వరకు అందుబాటులో ఉంటుంది కాబట్టి 5 years అని చెప్పేసి పిలుస్తాం. 25, 26, 26, 27, 27, 28, 29 అంతే 5 years అని చెప్పేసి పిలుస్తాం. సో మొత్తం 4200 కోట్లు అయితే దీంట్లో వరల్డ్ బ్యాంక్ సగం ఇస్తుందండి. వరల్డ్ బ్యాంక్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కలిపి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. జస్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని మరింత క్వాలిటీగా ఇవ్వడమే ఈ లక్ష్యం అండి. క్వాలిటీ ఇవ్వాలంటే కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది కంపల్సరీ. నెక్స్ట్ తర్వాత గవర్నమెంట్ పాలసీస్లో BCI ఇష్యూ మనం డిస్కస్ చేసిన లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో. దాన్ని కొనసాగింపు ఇది. జూలై మ్యాగజైన్ కొనసాగింపు, జూలైకి కొనసాగింపు అన్నట్టు, లాస్ట్ వీక్ కాదు. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ని పార్లమెంట్ ఆమోదించింది. దానిలో మనం డిస్కస్ చేసినాం. BCI కూడా అండర్ RTI కిందకి వస్తుందని చెప్పేసి. ఇది సవరణ చేసినండి, సవరించారు బిల్ని మళ్ళీ మీకు. అందుకే సో ఒక సభలో పెట్టినప్పుడు మరొక సభ దాన్ని సవరించాయి. ఆ సవరణ 2 సభలు ఆమోదించినాయి. ఇప్పుడు BCI అనేది ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష ఆర్థిక సహాయం తీసుకోవు. బిల్లు లోపల ఏముంది అంటే ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష ఆర్థిక సహాయం పొందుతున్న క్రీడా సంస్థలు మాత్రమే RTI చట్టం కింద పబ్లిక్ అథారిటీగా పేర్కొంటుంది చట్టం. సో మన BCCI ఏదైతే ఉందో క్రికెట్ నియంత్రణ మండలి అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇది ఎటువంటి ఫండ్ తీసుకోదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అండర్ RTI అంటే ఎస్ అనే చెప్పాలి. ఎస్ మీన్స్ ఇది కరెక్టే. దీని మీద హిందూ పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చిందండి, ప్రభుత్వం వెనక్కి అని చెప్పేసి, తగ్గిందని చెప్పేసి, BCI ఒత్తిడికి తలుగే అని చెప్పేసి. మనకంతా ఎగ్జామ్ దృష్ట్యా ఇది అవసరమే, కానీ
ఎఫెక్ట్ పెద్ద ఇండియా మీద ఏం చూపెట్టదు. ఈ బీసీఐ ఆర్టీఐ కింద వస్తుంది రాకుంటేంది. మన ఏమండి కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ అయ్యిండు, ఎందుకు తీసుకోవట్లే ఇతని అని చెప్పేసి మన క్వశ్చన్ వేసేది ఉందా? సో బీసీఐ కంప్లీట్ ప్రైవేట్ సంస్థ అండి. దాని సంబంధం అసలు ఇండియాకి సంబంధం లేనేలేదు బీసీఐకి. ఇట్ ఈస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ. మీ ఊరు ఆడుతుంది క్రికెట్, ఇక్కడనేమో బీసీఐ ఆడుతుంది. ఏం తేడా? మనం ఆడుతున్నాం, కోహ్లీ ఆడుతుంది అంతే. అక్కడ దేశం కోసం ఆడడం లాంటిది గర్వకారణం. అది వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని మనం మెచ్చుకుందాము. యాజ్ అ క్రికెటర్గా మనం మంచి స్ఫూర్తి పొందుతాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, సేమ్ ఫీల్డ్లో అసూయ ఉండదు. మీరు చాలామంది పొరపాటు అనుకుంటారు. ఇది అసూయ అనేది ఎవరి మీద ఉంటుందంటే, సో నువ్వు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు అండ్ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు పైకి పోతున్న క్రమం లోపల అసూయ ఉంటుంది. మనం ఇటువంటి పాఠాలు చెప్పాలని చెప్పేసి అనిపిస్తుంది, బట్ ఎందుకని చెప్పేసి మళ్ళీ వద్దనిపిస్తుంది. నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు, చాలా హార్డ్ వర్క్ హానెస్ట్ చేస్తున్నావు. పక్కవాడు హానెస్ట్గా అంతే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే నీకు అతని మీద రెస్పెక్ట్ ఉంటుంది. రెస్పెక్ట్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఆ కష్టం విలువ నీకు తెలుసు కాబట్టి. తెలుసుకున్నప్పుడు నీకు అసూయ ఎలా ఉంటుంది? రెస్పెక్టే ఉంటుంది కంపల్సరీ. నువ్వు కష్టపడినప్పుడు అప్పుడు అసూయ స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో శ్రేష్ఠ అని చెప్పేసి వెరీ ఫేమస్ అండి. CDSCO దీన్ని తీసుకొచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫేర్స్ కింద. ఏంటి? స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్. స్టేట్ హెల్త్ అనేది ఎటువంటి మెజర్స్ తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం విషయంలో. దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ శ్రేష్ఠ అని చెప్పేసి పిలుస్తాం. సో స్టేట్స్ మొత్తం 2 కేటగిరీస్ ఆర్ దేర్. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్, అంటే 27 ఇండెక్స్ ఆధారంగా ఈ మందుల తయారు విషయంలో ర్యాంకింగ్ ఇస్తుంది అన్నట్టు. సెకండ్ ఏమో డిస్ట్రిబ్యూషన్ స్టేట్స్, వాటిని ఏ రాష్ట్రాలు పంపిణీ చేస్తున్నాయి, దానిలో ఉన్న మెజర్స్ ఏంటని చెప్పేసి ఒక 23 ఇండెక్స్ ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తారు. సో 2 కేటగిరీలో ర్యాంకింగ్ ఇస్తారు. ర్యాంకింగ్ ఇవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ చేసినది కాబట్టి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఇది వెరీ ఫేమస్ రిపోర్ట్ అయిపోతుంది మనకు. అర్థమైంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆరోగ్యం విషయంలో ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నాయో ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ కర్తవ్య భవన్ అయిపోయింది లాస్ట్ వీకే. సో మీకు 3 బిల్లులు ఆమోదించారండి. నేను వీటిని ఏం రాయలేదు, అంత మార్పులు ఏమీ లేవు. బట్ దాంతోపాటు ఫుల్ ఇన్ఫో లేదు దీని మీద. సముద్రం ద్వారా వస్తు రవాణా బిల్లు పార్లమెంట్ ఆమోదించింది. సో ఏ చట్టం ప్లేస్లో తీసుకొచ్చారు? 25 యాక్ట్ 1925 అని చెప్పేసి చూసుకోండి. మర్చెంట్ షిప్పింగ్ బిల్ అని చెప్పేసి 1958 ప్లేస్లో వచ్చింది. ఇండియన్ పోర్ట్ బిల్ అని చెప్పేసి 1908 దాంట్లో వచ్చింది. సో మనం వీటిని డిస్కస్ చేద్దాం పూర్తిగా. ఎప్పుడు అంటే ఈ రాష్ట్రపతి ఆమోదిస్తారు కదా, అంతవరకు ఓన్లీ ఏ చట్టం ప్లేస్లో వచ్చింది. ఇది సవరణ కాదు, వాటిని రిపీల్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఆ ఓల్డ్ చట్టాల యొక్క యాక్ట్ చేసిన ఇయర్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఆపరేషన్ అలర్ట్. ఇది రాజస్థాన్ సరిహద్దు లోపల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కండక్ట్ చేసినటువంటి ఆపరేషన్. బుక్స్ అండి, వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్, DY చంద్రచూడ్, మన CJI ఎక్స్ తెలుగు వ్యక్తి కాబట్టి తెలుగు వ్యక్తి కాదు కదా, బట్ ఇది వెరీ ఫేమస్ మనకి. సో ప్రచురణ చేసింది పెంగ్విన్ హౌస్, ద వై కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. సో లాస్ట్ CJI కాబట్టి మీకు ఎగ్జామ్లో ప్రశ్న వస్తే రావచ్చు, ఎన్వి రమణ్ కాకముందు. స్పోర్ట్స్ అండి, వరల్డ్ అథ్లెటిక్స్ బ్రాంచ్ లెవెల్ కాంటినెంటల్ టూర్ అని చెప్పేసి ఒడిషా కళింగ స్టేడియం హోస్ట్ చేసింది ఇండియా వెరీ ఫస్ట్ టైం అట. 89th గ్రాండ్ మాస్టర్ హోదా రోహిత్ కృష్ణ తమిళనాడుకి వచ్చింది. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్, ఇది వెరీ ఫస్ట్ టైం శ్రీనగర్ హోస్ట్ చేస్తుంది దళ సరస్సు లోపల. సో మస్కట్ దీన్ని ప్రకటించారు, ఆగస్టు లాస్ట్ వీక్లో కండక్ట్ చేస్తుంది ఇది. మస్కట్ చిహ్నం చూస్తే హిమాలయన్ కింగ్ ఫిషర్ గుర్తుపెట్టుకోవాలి. మన ఆగస్టు 16:31 మ్యాగజైన్లో మరొకసారి వస్తుంది. అవార్డ్స్ అండి. సో అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ అవార్డు రవాణా విషయంలో లోక్ప్రియ గోపీనాథ్ ఎయిర్పోర్ట్కి వచ్చింది ఫ్రమ్ గౌహతి అస్సాం అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ అవార్డు మనకు వచ్చింది కాబట్టి. UNDP ఈక్వెటర్ ప్రైజ్ బహుమతి బీబీ ఫాతిమా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి వచ్చింది ఫర్ ధార్వాడ్ డిస్టిక్. సో ఇది కూడా UNDP ఇచ్చే అవార్డు కాబట్టి వెరీ ఫేమస్. సెల్ఫ్ హెల్ప్ గ్రూపు బీబీ ఫాతిమా అని చెప్పేసి పిలుస్తాం. ఫాతిమా బీవీ ఎవరు ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. కమాండర్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పూర్ణిమ తనుకు వచ్చింది, తొలి తెలుగు మహిళ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి.
సమ్మిట్స్ అండి LLDC3 అని చెప్పేసి, సో ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్ యొక్క థర్డ్ సమ్మిట్. ఇది యూఎన్ఓ కండక్ట్ చేస్తుంది, వెరీ ఫేమస్. తుర్క్మెనిస్తాన్లో ఉన్న అవాజా హోస్ట్ చేస్తుంది. అవాజా గుర్తుపెట్టుకోండి. థీమ్ డ్రైవింగ్ ప్రోగ్రెస్ త్రో పార్ట్నర్షిప్, అంటే మనము సో అందరూ కలిసిమెలిసి ఉండడం ద్వారా ప్రోగ్రెస్ సాధ్యమవుతుందట. సో అవుట్కమ్ చూస్తే మీకు అవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ని ఆమోదించారు 10 ఏళ్ళకు గాను. 18th ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ముంబై హోస్ట్ చేస్తుంది. నిర్వహణ, ఇది కరెంట్ అఫైర్స్ 6 months అప్డేట్స్లో మనం సమ్మిట్స్ ఉంది కదా, సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో సమ్మిట్స్ని డిస్కస్ చేసేటప్పుడు సమ్మిట్ ఏంటి, ఎన్నో ఎడిషను, హోస్ట్ చేసిన కంట్రీ ఏంటి, లేదా ప్లేస్ ఏంటి, లేదా ఆ నిర్వహణ ఏ సంస్థ అని చెప్పేసి ఆ థీమ్ ఉంది కదా. 6 months అప్డేట్స్లో మనము సంస్థ అంటే సమ్మిట్ పేరు రాసుకున్నాము, వెన్యూ థీమ్ రాసుకున్నాం కదా. ఇక్కడ ఇంకొకటి మనం యాడ్ చేసుకోవాలండి, ఆ సమ్మిట్ని ఏ సంస్థ నిర్వహణ చేస్తుంది. డైలీ సే నోట్స్లో ఉంది, అది చూసి నేను మరొకసారి అప్డేట్ చేస్తాను. వై బికాజ్ మొన్న RRB ఎగ్జామ్ లోపల మనం 6 months కరెంట్ అఫైర్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసినామండి, అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అయినాయి. అయితే అందులో ఒక క్వశ్చన్ ఏముందంటే మీకు సమ్మిట్ను ఎవరు ఏ సంస్థ అని చెప్పేసి ఇచ్చాడు, అంటే వెన్యూ ఇవ్వకుండా థీమ్ ఇవ్వలేదు, సంస్థ పేరు ఇచ్చాడు. మనం డైలీ సే నోట్స్లో అది ఉన్నది ఆల్రెడీ, అది అందరికీ చేస్తారు ఆన్సర్, ఈజీగానే ఉంటుంది అది. బట్ మనం ఎందుకు అది చూసినాక నాకు అనిపించింది, ఓహో ఇట్లా కూడా క్వశ్చన్ మనకి డెప్త్గా వచ్చినప్పుడు, అంటే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో సంస్థ మనకు గుర్తుపెట్టుకోండి. MPPS TGPS కండక్ట్ చేసే ఎగ్జామ్ లోపల సమ్మిట్స్ మోస్ట్లీ G7 G20 బ్రిక్స్, ఈ SCO బిమ్స్టెక్ ఇవే వస్తాయి కాబట్టి మీకు సంస్థ అంతగా అవసరం రాకపోవచ్చు, వెరీ ఫేమస్ సమ్మిట్స్ కాబట్టి మనకు గుర్తుంటుంది ఇవి. కొన్నిసార్లు చిన్న చిన్న ఎగ్జామ్ లోపల ఏమవుతుందంటే నా గ్రూప్ లాంటి ఎగ్జామ్ లోపల అటువంటివి కూడా రావచ్చు, కాబట్టి మనం దాన్ని యాడ్ చేస్తామండి. ఒకసారి నాకు గుర్తు చేయండి, గుర్తు లేకుంటే కనుక సండే తర్వాత. సో ఇన్ని ఒక్కడే ఇస్తున్నప్పుడు కొన్ని మనకు మర్చిపోతామండి వాస్తవంగా. రైట్, ఇప్పుడు ఏంది దీన్ని ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, దాంతోపాటు టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కలిపి కండక్ట్ చేస్తున్నారు. ఇది అతిపెద్ద ఎడిషన్ మీకు ఈ దేంట్లో ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్ లోపల, అదొకటి మైండ్లో పెట్టుకోండి సరిపోతుంది. సో పర్సన్ చూస్తే మీకు ఈవెన్ లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ ఇగో ఇది కబాక్ యానో, ఈయన కిలిమంజారో అధిరోహించాడు, ఆఫ్రికాలో అతిపెద్ద శిఖరము. జిమ్ లోవెల్ అపోలో 13 అపోలో 8 యొక్క వ్యోమగామి చనిపోయాడు, వార్తల్లో ఉన్నాడు. స్వామినాథన్ 100 ఏళ్ళు పూర్తయింది కాబట్టి వెరీ వెరీ ఫేమస్. 100 ఏళ్ళు పూర్తయింది కాబట్టి వెరీ వెరీ ఫేమస్, వెరీ వెరీ ఫేమస్, వెరీ వెరీ ఫేమస్, వెరీ వెరీ ఫేమస్ డోరే. సో థీమ్ కూడా ఉన్నదండి దీనికి, ఎవర్ గ్రీన్ రివల్యూషన్ పాత్ టు బయో హ్యాపీనెస్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. PM మోడీ ఒక స్మారక నాణ్యం విడుదల చేసిండు, అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో అడీమోలా అడెన్లే నైజీరియా అని చెప్పేసి పిలుస్తాం, ద వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ఇస్తారు ఈ అవార్డుని. ఇంకా మనకు తెలుసు ఆల్రెడీ దీని గురించి, ఫేమస్ గ్రీన్ రివల్యూషన్ పితామహుడు ఇండియా లోపల. సో మనీలో ఉన్న వరి సంస్థకి డైరెక్టర్ జనరల్గా చేపట్టిన తొలి ఆసియా వ్యక్తి. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫస్ట్ టైం ఇతనికి వచ్చింది. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, భారతరత్న కూడా వచ్చింది. తెలంగాణ వస్తే బ్లూ పింక్ గిల్ మష్రూమ్ వార్తల్లో ఉంది, న్యూజిలాండ్ లోపల వెరీ ఫేమస్, ఇక్కడ కాగనర లోపల కనిపించింది వెరీ ఫస్ట్ టైం. షటిల్ కాక్ మష్రూమ్ కవ్వాలో కనిపించింది, తూర్పు కనుమల్లో వెరీ ఫస్ట్ టైం కనిపించడము. భద్రాచలం రామాలయంకి ISO గుర్తింపు వచ్చింది. తెలంగాణలో సెకండ్ ఆలయం, వై బికాజ్ ఫస్ట్ మీకు యాదగిరిగుట్ట ఉంది కాబట్టి. సో అనిషట్ రాజస్థాన్ మరణించింది, మన మలదేశ ఉద్యమం లోపల కీ రోల్ పోషించిన వ్యక్తి కాబట్టి ఒకసారి మైండ్లో పెట్టుకోండి. యూనిటీ మాల్ అండి, ఇది 6 అంతస్తులని 50 అంతస్తులుగా మార్చుతున్నారు, వెరీ ఫేమస్. తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్కి చెందిన 5 ఎకరాల లోపల దీన్ని ఏర్పాటు చేస్తున్నారు, పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ మెథడ్ లోపల. ఏ సంస్థ అమలు చేస్తుంది అంటే ఈ యూనిటీ మాల్ని బిల్డింగ్ని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ 1:1 ప్రోగ్రాం కింద దీన్ని నిర్మిస్తున్నారు అట. హ్యాండ్లూమ్ కోసము 6 అంతస్తులు కేటాయిస్తున్నారు. ప్రపంచంలో ఎత్తైన టవర్ని బాపు ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతుంది. ఇస్రో చైర్మన్కి OU అనేది గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఇట్ ఈస్ ద 50th డాక్టరేట్ ఫ్రమ్ OU. ఏపీ చూస్తే ICAR యువ శాస్త్రవేత్త అవార్డు ఉద్యానవన కేటగిరీ లోపల వెంకట పూర్ణచంద్రకి వచ్చింది. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ 2 ఏర్పాటు చేస్తున్నారు, నెల్లూరు కృష్ణ ఆల్రెడీ 2 ఉన్నాయి మీకు, ఇవి 2 కలిపితే 4 అయిపోతాయి.
మెర్లిన్ అవార్డు మెడిసిన్ రంగం లోపల ది ఆస్కార్గా పిలుస్తాం. బిఎస్ రెడ్డిగా వచ్చింది ఫ్రమ్ ఏపీ. దిస్ ఇస్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ఆగస్ట్ 9 to 15. మనకి బోర్డు అందుబాటులో లేదు కాబట్టి యాప్లో చేసినాము. నేను సండే సాయంత్రం ఇంటికి వెళ్తాను. ఆలోపు ఎకనామిక్ క్లాస్ కూడా ఇక్కడే చేస్తాను. యాప్ లోపల అయిపోతుంది. ఎకనామీ మీకు కరెంట్ అఫైర్స్ 6 months ఉంది కదా, అది క్లాస్ కొంచెం పెద్దగా ఉంటుంది. సండే వరకు మీకు అప్లోడ్ చేస్తాం. మండే నుంచి మీకు న్యూ షెడ్యూల్, పాలిటీలో రిమైనింగ్ టాపిక్స్, ఎకనామీ రిమైనింగ్ టాపిక్స్, హిస్టరీ మనం అన్నీ ప్లాన్ చేసుకొని పూర్తి చేసుకుందాం. జాగ్రఫీ మీకు త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. సెప్టెంబర్ 30కి ఈ కోర్సులో అయిపోతే మనం అక్టోబర్ 1 నుంచి లేదా సెప్టెంబర్ మిడిల్ నుంచి మనం జాగ్రఫీ కోర్స్ అప్పటికల్లా ఒక 50 వీడియోస్ పెట్టి దాన్ని అప్లోడ్ చేసి లాంచ్ చేద్దాం. జాగ్రఫీలో మీకు హిస్టరీ, పాలిటీ, ఎకనామీ ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినామో అంతే మెయింటైన్ చేస్తాం. ఒకటి మైండ్లో పెట్టుకుని హనీ జిఎస్ అకాడమీ నుంచి ఏదైనా కోర్స్ స్టార్ట్ అయింది అంటే న్యాయం చేస్తే స్టార్ట్ అవుతుంది. సొసైటీ విషయంలో కొంచెం మిక్స్డ్ టాక్ ఉంది కాబట్టి దాన్ని మనం సరి చేసే ప్రయత్నం చేస్తాము. ఇది నోట్స్ విషయంలో కావచ్చు, క్లాసెస్ అనేది ఓకే, కొన్ని పాయింట్స్ మనం యాడ్ చేస్తే సరిపోతుంది. అక్కడ నేను చూస్తాను, సిలబస్ కమిటీ రిపోర్ట్ వస్తుంది కదా, ఆ రిపోర్ట్ వచ్చినాక స్టార్ట్ చేద్దాం మనం. దాంట్లో కొన్ని టాపిక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే టాక్ ఉంది కాబట్టి, లేదా కొన్ని టాపిక్స్ యాడ్ చేయవచ్చు కాబట్టి సొసైటీ మరొకసారి మనం రివ్యూ చేద్దాం దాని మీద. ఇప్పుడు సిలబస్ కమిటీ రిపోర్ట్ తర్వాత ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలుసండి. ఓకే, అండ్ ఫైనల్లీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన త్రివర్ణ పతాకంలో ఉన్న రంగుల యొక్క ప్రతీక స్ఫూర్తి తీసుకోండి. సాఫ్రాన్ కలర్ ఏతం ధైర్యము. మనకి ధైర్యం అవసరం ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే. తెలుపు శాంతియుతంగా ఉండాలి, మన పని మనం చేసుకోవాలి. అదే టైంలో గ్రోత్, గ్రీన్ ఉంది కదా, అటువైపు కూడా మనం గ్రోత్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. విలువైన 20s and 30s కంప్లీట్గా పోటీ పరీక్షలనే ఉండిపోతే ఏమవుతుందంటే ఎగ్జామ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు ఇబ్బంది లేదు మీకు. 3 to 4 years ఎగ్జామ్స్ రాస్తారు, అది వస్తే లేకుంటే వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇయర్ బై ఇయర్స్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రొలాంగ్ అవుతుంది. వాయిదాల పర్వం కావచ్చు, నోటిఫికేషన్లు ఆలస్యం కావడం కావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన యవ్వనం మొత్తం పోటీ పరీక్షల యుగంలో గడిచిపోతుంది. మనకి వేరే స్కిల్స్ రావట్లేదు. ఆ స్కిల్స్ రానప్పుడు 35+ years అయిపోయాక కొత్త స్కిల్స్ అనేది ఆ టైంలో ఎక్స్పీరియన్స్ లేకుంటే చాలా కష్టం అవుతుంది వేరే జాబ్ రావాలి అంటే ప్రైవేట్ ఫీల్డ్లో మనకి. కాబట్టి ప్యారలల్గా ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి కంపల్సరీ. ప్యారలల్గా ఒక ఉపాధి చేసుకుంటూనే ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. దట్ ఈస్ ద అడ్వైస్. ఎందుకోసం అంటే మనం గమనిస్తున్నాం, మనము ఒకసారి ఎగ్జామ్ అయిపోయింది అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటుందో దెర్ ఈస్ నో క్లారిటీ. కాబట్టి ఏండ్లకేండ్లు మనం ప్రిపరేషన్లో ఉండలేమండి, అది సాధ్యం కూడా కాదు. జనరల్గా లాంగ్ టర్మ్ మనము అంటే ఏం ఉపాధి ఏం పని లేకుండా ఒక రూమ్లో కూర్చుంటే ఏండ్లకేండ్లు చదవలేము ఒక సబ్జెక్ట్ని. సరే, మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారు కొంతమంది, ఎస్ అది అవసరమే. బట్ మనం ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా ఒకసారి బేరీజ్ చేసుకోవాలి కదా, ఎంతవరకు మనం దీంట్లో నెట్టుకు రాగలుగుతామని చెప్పేసి డబ్బులు లేకుండా. నేను ఇక్కడ అది డీమోల్ చేయట్లే లాంగ్ టర్మ్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి. మీ ప్లాన్ మీరు చేయండి, మీ యొక్క ఆర్థిక పరిస్థితి బట్టి మసులుకోండి చిన్నది సంథింగ్. ఇంకా మీకు ఇది మన ఫీల్డ్, ఐ మీన్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఉపాధి దొరికినట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది. మీకు ట్రై చేయండి. యూట్యూబ్ క్లాసెస్ స్టార్ట్ చేయండి. ఇంకా మీరు దాంట్లో ఫేమస్ అయిపోవచ్చు. ఒకవేళ మీ కంటెంట్ కనుక మంచిగా ఆస్పిరెంట్స్కి అవసరమయ్యేలా మంచిగా ఉన్నట్లయితే మీరు కూడా కంపల్సరీ స్టార్ట్ చేయవచ్చు, ఫేమస్ కావచ్చు. అభ్యర్థులకు ఉపయోగపడాలి. ఇది ఎంతసేపు ఎన్ని వ్యూస్ వస్తుంది, ఎన్ని లైక్స్ వస్తుంది, ఎంతమంది షేర్ చేస్తున్నారు అది పట్టించుకోకుండా అభ్యర్థులకు ఉపయోగపడాలని చెప్పేసి మంచి ఎయిమ్ పెట్టుకోండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.